మ్యాక్సిమైజ్ యువర్ టైం. ఎంత అధికముగా మీ సమయాన్ని మీరు అధిగమించుకుంటారు. నా మాట ఏంటంటే, ఎంత అధికంగా మీ సమయాన్ని మీరు అధిగమించుకుంటారో అంత అధిక ఆయుష్, అంత అధికముగా మీరు జీవిస్తారు, అంత అధికముగా మీరు వర్ధిల్తారు, అంత అధికముగా మీరు సంతోషంగా ఉంటారు, అంత అధికముగా మీరు సమాధానంగా ఉంటారు, అంత ఐశ్వర్యవంతులుగా మీరు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో we become whatever we exchange our time for. మనం దేనికైతే మన సమయాన్ని కేటాయిస్తామో, దేనికైతే మన సమయాన్ని ఇస్తామో అది ఎదురు ఇవ్వడం అన్నమాట. ఒక వస్తువు కోసం మనం డబ్బులు ఇచ్చినట్టే, ఒక వాటి కోసం, ఒక దీక్ష కోసం మనం సమయాన్ని ఇస్తే అది మనం అంతగా పొందుకుంటాం. we receive that much. So your time goes as an exchange for what you need. నీకు ఏదైతే నీకు కావాలో దానికి బదులుగా మీరు ఇచ్చేది ఏంటంటే సమయాన్ని ఇస్తున్నారు. నేను దేవుడి సన్నిధిలో ఈ స్థితికి ఎదగడానికి కేవలం ఇచ్చింది ఏంటంటే కష్టం కాదు, దుఃఖం కాదు, వేదన కాదు, నా సమయాన్ని ఇచ్చాను. ఐ ఓన్లీ గేవ్ మై టైమ్ టు గాడ్. ఎందుకంటే నా దగ్గర అంత తెలివి లేదు, నా దగ్గర అంత జ్ఞానం లేదు, నా దగ్గర అంత బుద్ధి లేదు, నేను ఉన్నతమైన స్థితిలో దేవుణ్ణి ఆరాధించే బిడ్డను కాను, నాకంత ఆరాధన రాదు. కానీ నేను ఏది రాకుండా దేవునికి ఇచ్చింది ఏంటంటే సమయము మాత్రమే. సో ద వే యు గివ్ ద టైమ్, ద వే యు రిసీవ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద లార్డ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఏ విధంగా అయితే దేవునికి సమయాన్ని, దేవునికే కాదండి, దేనికైతే మీరు సమయాన్ని ఇస్తారో వాటిని అలాగే పొందుకుంటారు. నీ భర్తకి నువ్వు సమయం ఇస్తావా, నీ భర్త ప్రేమను అలాగే పొందుకుంటావు. ఈరోజు చాలామంది భర్త ప్రేమను నోచుకోలేకపోతున్నారు, భార్య ప్రేమను నోచుకోలేకపోతున్నారు, తల్లిదండ్రుల యొక్క ప్రేమను నోచుకోలేకపోతున్నారు, బిడ్డల యొక్క ప్రేమను తల్లిదండ్రులు నోచుకోలేకపోతున్నారు. సమయాన్ని కేటాయించడం లేదు కాబట్టి నోచుకోలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఫర్ వాట్ యు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ రివెంజ్ యు గెట్ ద సేమ్ థింగ్. సో దానికి బదులుగా మీరు ఇచ్చే సమయాన్ని బట్టి మీకు ఏదైతే మీరు పొందుకోవాలనుకుంటున్నారో అంతగా దీవించబడతారు. మీరు ఇఫ్ యు గో టు ఎంజాల చర్చ్, ఇన్స్పెక్ట్ చేసే చర్చ్లో అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఏం రాసి ఉంటుందంటే, ద మోర్ యు లవ్ మీ the more I will bless you, the more you worship me, the more I will bless you అంటాడు. నువ్వు అధికముగా నన్ను ఆరాధిస్తే నేను అధికముగా నువ్వు అధికముగా నాకు ఆరాధించాలంటే సమయాన్ని ఇవ్వాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ యూ కెనాట్ వర్షిప్ ద లార్డ్. సో సమయము మీరు ఇవ్వకపోతే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఎక్స్చేంజ్ ఆఫ్ అ టైమ్ ఫర్ వేర్ ఎవర్ యూ యూజ్ your time for, you become the same. ఎక్కడెక్కడ దేని కోసమో నువ్వు సమయాన్ని ఇస్తున్నావో నువ్వు అలాగే లేవనెత్తబడతావు, అలాగే తయారవుతావు. అలాగే నేను దేవుని సన్నిధిలో వర్షిప్కి టైం ఇచ్చాను అనుకోండి, స్తుతి ఆరాధనకి, నేను ఒక మంచి స్తుతి ఆరాధన వీరుని అయిపోతాను. విజ్ఞాపన ప్రార్థనకు సమయం ఇస్తే విజ్ఞాపనలో చాలా గొప్ప వ్యక్తిగా తయారైపోతాను. నేను దేవుడి దగ్గర నుంచి ఇలా జవాబు తీసుకురావచ్చు. ఐ కెన్ బ్రింగ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. ఒక ప్రవక్తగా మారాలని సమయాన్ని ఇస్తే ప్రవక్తగా నేను తయారైపోతాను. సో దేనికైతే మీరు సమయాన్ని ఇస్తున్నారు, సో యు ఆర్ యాక్చువల్లీ టుడే వాట్ యు యూజ్ యువర్ టైం ఫార్. మీరు ఈరోజు ఏదై ఉన్నారో, కొంతమంది చాలా మంచి మేకప్ చేసుకొని వస్తారండి. యు యూజ్ యువర్ టైం ఫర్ దట్. నువ్వు ఏదైతే దేనికైతే సమయాన్ని ఇచ్చావో ఈరోజు మీరు అదై ఉన్నారు. మిమ్మల్ని చూసి ప్రత్యేకంగా గీత గీయాల్సిన అవసరం లేదు. ఆర్ట్ వర్క్ మీరు ఎందులో అయితే సమయాన్ని అధికంగా పెట్టారో అది మిమ్మల్ని చూస్తే నేను ఇక్కడ చెప్పగలుగుతా. హల్లెలూయా. సో మీరు ఎక్కడ ఎదిగారు, అక్కడ సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చూడండి, గుసగుసలాడడంలో మహీర్ అంటే విద్వాంసులు. దేంట్లో కొంతమంది పోయి వీపు గోకడంలో ఉంటారు. దేన్ని గోకడంలో? ఇంగ్లీష్లో బ్యాక్ బైటింగ్ అంటారు.
తెలుగులో వీపు కూడా అందాం, కొత్త మాట అనుకుందాం. ప్రజలు ఇంకొకటి వీపు పోయి వీళ్ళు గోకుతూనే ఉంటారు. నీకు తెలుసా అక్క బెట్టిన నిన్న పప్పు దొంగతనం చేసిందంట. అంత కట్టుకుపోయిందా? ఇగో నువ్వు ప్రేయర్కి వచ్చినావా, మూటలు చూస్తున్నావా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి వీళ్ళు ఇందులో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అంటే విద్వాంసులు అయిపోయారు. పండితులు కూడా కాదు, విద్వాంసులు. పండితులు మించిన వ్యక్తులు అనమాట. సో వీళ్ళకి ఆ యాడ్ బోర్డులో ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి, దానికి ఫోన్ చేసి చెప్పి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి నాకు వీళ్ళకి చెప్తే చాలు, మొత్తం లోకమంతా చెప్పేస్తారు. చెప్పకమ్మా అంటే వీళ్ళకే చెప్పాలి ఫస్ట్. చెప్పొద్దు అన్నాడు కానీ నీకు చెప్తున్నా అని అందరికీ చెప్పేసి వస్తారు. సాయంత్రం వరకు మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు చాలామంది చూడండి, మీరు కరెక్ట్గా రాత్రి 10 o'clock మీరు పిలవండి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటే చిన్న స్క్రీన్ సరిపోతలేదు వాళ్ళకి, పెద్ద దాంట్లో చూడాలంటుంది. బ్రదర్ మేము 55 inches టీవీ కొనుక్కో. హల్లెలూయా. సో వాళ్ళని అడగండి, మీరు ప్రతి సీరియల్ పేరు చెప్తారు. 9:30కి ఏది వస్తుంది, 10 o'clock ఏది వస్తుంది, అది పెట్టు 10:30కి ఇది వస్తుంది. హల్లెలూయా. చూడండి వాళ్ళకి కొంతమంది క్రికెట్ ప్లేయర్ మొత్తం పేర్లు తెలుసు, కొంతమందికి ఫుట్బాల్ ప్లేయర్లు తెలుసు. ఇప్పుడు సిస్టమ్ అన్నమైకిల్ని అడిగితే మొత్తం ఫుట్బాల్ ఆడే మొత్తం ఒక్కొక్క ప్లేయర్ పేరు చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాగా, ఎందుకంటే ఆమె ఫుట్బాల్ చూస్తుంది, మ్యాచ్ గ్రౌండ్కి వెళ్ళి చూస్తుంది, దూరం ఉన్న బుదురుమిని పెట్టి చూస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి మనం సమయాన్ని ఇస్తామో అదేవిధంగా మనము ఒక రోజుకి 3 గంటలంటే 365 daysకి ఎంత అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన ఎంత అవుతుంది? 365 రోజులకి ఒక రోజుకి 3 గంటలు పెట్టుకుందాము. ఇప్పుడు క్యాల్కులేషన్ చేసుకోవాలి, 10,000 గంటల దగ్గర అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. 1095 hours అవుతుంది. 1095 గంటలు అవుతుంది. ఎన్ని గంటలు కూర్చుంటే మీడియం టీవీ దగ్గర? 3 గంటలు. ఎన్ని గంటలు పోయినాయి? 1095 గంటలు దేనికి పోయింది? ఇంకా నువ్వు ఏడా బాగుపడతావు? మా ఇంట్లో దుష్టాత్మ ఉందక్క. నువ్వు 3 గంటలు కూర్చుంటే ఏ ఆత్మ ఉంటుందాడా? ఇప్పుడు ఏ ఆత్మ ఈడ పనిచేస్తలేదు, నువ్వు కూర్చున్న ఆత్మని. కాబట్టి నువ్వు ఎదుగుదల లేయడానికి కారణం ఏంటంటే నీ సమయము నువ్వు దానికి ఇచ్చి ఈడ ఎదగాలంటే నువ్వు ఎదగలేవు. దేవుడు సన్నిధిలో అంటే దేనికైతే మనం సమయం ఇవ్వాలి, దానికి ఇవ్వకపోతే నువ్వు ప్రార్థన చేసి కూడా ఆ ప్రార్థన నీ జీవితంలో ఫలించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వ్యర్థమైన ఆటలకు, ఇప్పుడు చూడండి, వ్యర్థమైన ఆటలకు ఒక మంచి ఆట, అకాడమిక్ గేమ్స్ అంటే ఫుట్బాల్, క్రికెట్ అట్లా ఏదైనా ఉంటే వాటిలో మనం పాల్గొంటే ఒకరోజు ఒక మంచి కిలాడి అవుతాం, ఒక మంచి ప్లేయర్ అయిపోతాం, ఒక మంచి వ్యక్తిగా స్పోర్ట్స్ మ్యాన్గా తయారవుతాం. అదే సమయము గిల్లి డండా, ఎంతమందికి తెలియదు? గిల్లి డండా ఆ చిన్న ఇంత ఉంటుంది కదా, దాన్ని ఇట్లా కొట్టి ఇట్లా కొడతారు. ప్రైజ్ ది లార్డ్. అట్ట చెమ్మలు, మేక పులి ఆడతారా లేదా? ఈ చిక్కి బిల్లలు. సో ఇవన్నీ ఆటలాడితే ఇది మీరు క్రీడాకారులు అవుతారా? స్పోర్ట్స్ మ్యాన్ అవుతారా? కారు. వేస్ట్ అది. సో మంచి స్పోర్ట్స్లో పాల్గొంటే ఒక మంచి క్రీడాకారుడిగా తయారవుతారు. అదేవిధంగా చదువులో పాల్గొంటే ఒక మంచి వ్యక్తిగా మీరు తయారవుతారు. చూడండి డిఫరెన్స్. సో మీరు ఇచ్చే సమయాన్ని బట్టి మీ యొక్క భవిష్యత్తు తయారవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనితో పాటు ప్రార్థన సపోర్ట్ ఉంటే ఇంకా త్వరగా, ఇంకా బలంగా, ఇంకా ఉన్నతమైన స్థితిలో మనం తయారవుతాం. మనం ఏం చేస్తామంటే ఇచ్చే సమయాన్ని వేరే దగ్గర ఇచ్చేసి, ప్రభువా ఇంకా నన్ను దీవిస్తలేవని దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన ఉంటుంది, ప్రతి చోట మనం ఉంటాం. మళ్ళీ రాత్రి 9:30 గంటలకి కరెక్ట్గా టీవీ ముందు ఉంటాం. చూడు, కోన్ బదేగా కరోడపతి పోతుంది. ఆ సీరియల్ పోయిందక్క నిన్న. ప్యాట్రిక్ బదర్ రాత్రి 10 గంటల వరకు తీసుకుపోయిండు అనుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే ప్రాణం పోతుంది, టైం చూసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే సీరియల్ పోయిందని.
హల్లెలూయా. నేను జోక్గా చెప్తలేను ప్రియమైన దేవుని బిడ్డలారా, సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ బాధపడుతున్నారు. మీరు ఎందుకు నేను దీవించబడ్డం లేదు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో ఉన్నాను. నీ సమయం ఎక్కడ నువ్వు ఇస్తున్నావు ఒకసారి ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే సమయము దేవుడి సన్నిధిలో నువ్వు అధిగమించి ఉంటే, చదువులో అధిగమించి ఉంటే, నీ కుటుంబ జీవితంలో నువ్వు అధికముగా ఆ సమయాన్ని వాడి ఉంటే ఈరోజు నీ కుటుంబం ఈ స్థితిలో ఉండేది కాదు. ఈ స్థితిలో నీ కుటుంబం ఉండేది కాదని నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. హల్లెలూయా. సో ఎక్కడెక్కడ మన సమయాన్ని కేటాయించుకున్నామో, ఎక్కడెక్కడ మన సమయాన్ని వ్యర్థం చేసుకున్నామో ఈరోజు బాగా ఆలోచించాలి. ఎందుకు నేను నా జీవితంలో పోగొట్టుకున్నాను ఇవన్నిటిని అంటే నేను ఇచ్చే సమయాన్ని బట్టి. మరి దేవుడు ఎంత కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు అంటే ఇంకా మనం బాగా జీవించాలని మన జీవితాలని పొడిగిస్తూనే ఉంటాడు. నువ్వు బ్రతికేది కొంతకాలమే. నువ్వు బ్రతికే విధానాన్ని చూస్తే లెక్కిస్తే తక్కువ కాలం బతకాలి మనం. కానీ దేవుడు అధికంగా ఇంకా ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొంది నువ్వు సమయానికి విలువిచ్చి నువ్వు ఉన్నతమైన స్థితిలో జీవించాలని దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆయుష్ని పొడిగిస్తున్నాడు. కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటారంటే నేను ఏం చేసినా ఇంకా నేను బతికున్నాను, వాడు చచ్చిండు అంటాడు. వాడు మంచిగా బతికిండు కదా, వాడెందుకు ముందు చచ్చిండు అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు. నీకు టైం ఇస్తున్నాడు దేవుడు. గాడ్ ఈస్ గివింగ్ యూ టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనం అందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి దేవుడి సన్నిధిలో. ఏం చేసుకోవాలి? కొద్దిగా నోరు తెరుస్తారా? ఎందుకంటే ప్రభువా ఈ రోజు వరకు నేను ఏ సమయాన్ని అయితే నేను వ్యర్థంగా వాడాను, ఈ రోజు నుంచి నేను వాడను. నా దీవెన రాకుండా ఉండడానికి కారణం, నేను ఉన్నతమైన స్థితిలో ఎదగకుండా ఉండడానికి కారణం నా బలహీనత, నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను. మీరు ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను, అందుకే నేను పొందుకోలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. కానీ ఈ రోజు నుంచి చాలా ఎఫెక్టివ్గా అంటే చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా ప్రతి ఒక్క క్షణాన్ని వాడుకుంటా. ఎట్లా? ప్రతి ఒక్క కొంతమంది తినరు, ఇంకొకరిని కుక్క బుద్ధి అనమాట. కుక్క తినదు, వీళ్ళు పండుకోరు, ఇంకొకళ్ళు పండుకొని రాత్రి 12 గంటల వరకు ఉండే 2 నిమిషాలు మాట్లాడదామంటారు. ఇప్పుడు అర్థమైందా? కొంతమంది ఫోన్ ఎదిగితే స్టోరీయే చెప్తుంటారు, అదే స్టోరీ మళ్ళీ. అర్థమవుతుందా మీకు? ఏది అర్థమైన వాళ్ళు మాత్రమే చేతులు లేపండి. 2 లేపితే 2 చెవులకు అర్థమైనట్టు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ చెవులను చేతులను దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ వెరీ లిటిల్ ఇన్ యువర్ టైం. మీరు ఇంతవరకు ఏం చేశారు? మీరు చేసిందల్లా చాలా తక్కువ. చాలా మీకు ఇప్పుడు 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 30 సంవత్సరాల వయసు ఉండొచ్చు, 60 కూడా ఉండొచ్చు. ఈరోజు మీరు ఆలోచిస్తే 60 సంవత్సరంలో ఎంత చేసి ఉండాలి, నేను 50 సంవత్సరంలో ఎంత చేసి ఉండాలి, నేను 30 సంవత్సరంలో ఎంత చేసి ఉండాలి అన్న ఒక ఆలోచన రావాలి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ టైమ్, యూ హ్యావ్ డన్ వెరీ లిటిల్. ఏదో గొప్పగా చేస్తానని మనం ఫీల్ అవుతూ ఉంటాం. నో, నథింగ్ యూ డిడ్. నేను చెప్పిన మాట తప్పైతే మీరు పరిశీలించండి. నేను ఎంత ధర్మం చేసి ఉండాలో, ఎంత దానం చేసి ఉండాలో, ఎంత నీతిమంతుడుగా జీవించి నేను ఉండాలో, ఎంత భక్తిపూర్వకంగా జీవించి ఉండాలో, ఎంత ఆత్మను స్వీకరించి నేను ఉండాలో, ఎంతగా నా కుటుంబంతో పాటు నేను జీవించి ఉండాలో, నేను ఎక్కడ జీవిస్తున్నాను అన్న ఒక్క మాట మీరు అడగండి. నేను జనరల్గా కొన్ని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో on every living in the same, so you see everyone are living in the same hours. ఈ భూమి మీద జీవించే వాళ్ళందరూ కూడా అదే గంటల్లో జీవిస్తున్నారు. ఎన్ని గంటల్లో జీవిస్తున్నారు? ఎన్ని గంటల్లో? ఒక ధనవంతుడు అందులోనే జీవిస్తున్నాడు, ఒక దిగజారిపోయిన భిక్షగాడందాం
బలహీనుడు కూడా అందులోనే జీవిస్తున్నాడండి. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. సో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కూడా అందులోనే జీవిస్తున్నాడు, ఒక బలహీనుడు కూడా అందులోనే జీవిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. తండ్రి ఆరాధన. ఇక్కడ ఒక్కరు కూర్చోండి అన్నాడు, కూర్చో. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, 24 గంటల్లో ఎవరికి వ్యత్యాసం లేదు, ప్రతి ఒక్కరు 24 గంటల్లోనే జీవిస్తున్నాం. మనం ఎవరు 24 అవర్స్, నాకు 36 మీకు 24 సైజ్ కాదు నేను చెప్పేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 24 గంటలు ప్రతి ఒక్కరు 24 గంటలు. మరి 24 గంటల్లో కొంతమంది ఎక్కడున్నారో చూడండి. వాట్ ఈస్ ద రిజల్ట్? 24 గంటల్లో వాళ్ళు వాడిన ఈ సమయాన్ని బట్టి వారి రిజల్ట్, వారి యొక్క సాధించారు చూడండి, అది ఉంది. అవునా కాదా? అవునా కాదా? చూడండి, మరి 2023 దగ్గర పడిపోయింది. నువ్వు ఏం సాధించావు అన్నది ఒక్కసారి ఆలోచించు. 365 days ఇంటూ 24 మనం లెక్క పెడితే కొన్ని వెయ్యిల్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ని గంటలు దేవుడిస్తే ఇన్ని గంటల్ని కొంతమంది వాడుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎక్కడో ఉన్నారు. మనం ఇంకా ఊసులు లెక్క పెడుతున్నాం అంట. ఏటి లెక్క పెడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇట్లా, నేను అట్లా, నువ్వు అది, నేను ఇది, అలాగా. సో మన సమయాన్ని, మన రిజల్ట్ ఏంటంటే 10 మందికి ఈరోజు వాతావరణం అంతా చెప్పేసినాం మనం. అదే మన రిజల్ట్. బ్లెస్సింగ్ నువ్వు చెప్పినావా వనిత కంటే? నేనే చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. అలా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన రిజల్ట్ ఏముంది 24 అవర్స్కి మనకే తెలియదు. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో మనము ఈ లోకంలో జీవించడానికి, మనము ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా జీవించడానికి చాలా స్మార్ట్గా ఉండడం అవసరం లేదు. ఎలాగా ఉండాల్సిన అవసరం లేదు? స్మార్ట్గా. కొంతమంది టిక్ టాక్ బా ఎంత స్మార్ట్ తెలుసా, ఆయన చాలా స్మార్ట్ అంటే నాలాగా స్మార్ట్ కాదు, ఇది కాదు. హల్లెలూయా. ఇది ఫిజిక్స్. హల్లెలూయా. ఫిజికల్లీ స్మార్ట్ కాదు, యాక్టివిటీస్లో ఆయన చాలా స్మార్ట్ అంటారు. ఏమంటారు? స్మార్ట్నెస్ సక్సెస్ఫుల్ తీసుకురాదు. ఇట్ విల్ నాట్ బ్రింగ్ సక్సెస్. తెలియగలదానిలాగా, చాలా చురుకు వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించడం వల్ల నీ జీవితంలో ఆ యొక్క ఎదుగుదల, ఆ జీవితం విజయవంతమైన జీవితం నువ్వు జీవించలేవు. మెనీ థింగ్ యూ షుడ్ బి వెరీ స్మార్ట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్. అందుకే చాలామంది ఒకరినొకరు డూబ్ చేసుకుంటుంటారు. ఊరికే ఇలా అనుకుంటుంటారు స్మార్ట్గా ఉండడానికి, యాక్టివ్గా ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ఎలా అంటుంటారు? ఏదో ఒకసారి నేను అన్నట్టు ఇలా అనండి అందరూ, అది మీకు రాదు. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఈ లోకంలో అన్ని విధాలుగా విజయవంతమైన జీవితం, ఏ సక్సెస్ఫుల్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్, యూ షుడ్ బి వైస్, నాట్ స్మార్ట్. ఇది ఉండాలి. యూ షుడ్ బి వైస్. A wise man will always be silent because he knows what you are doing. నువ్వు చేసిందంతా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఊరికే చూస్తూనే ఉన్నాడు అన్నీ. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక వ్యక్తి ఒకరోజు జెరూసలేంలో ఉన్నాను. బస్లో నా వెనకట్లా కూర్చున్నాడు. కూర్చొని ఇట్లా వాయిస్తున్నాడు. నేను ఇలా తిరిగి చూశాను. ఏటి ఊరికే. ఇప్పుడు మీకు ఎట్లుంటుంది అట్లా వాయిస్తూ ఉంటే? నేను ఇలా చూసిన తర్వాత ఆ బ్రదర్ అతను అడిగాడు, బ్రో ఆర్ యూ గెటింగ్ డిస్టర్బ్? నో, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అన్న. నీకేమైనా డిస్టర్బ్ అవుతుంది? లేదే, నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు చేత్తో దేవుడిని మహిమపరుస్తున్నావు, మనసులో పాడుతున్నావు నువ్వు అన్న. యూ వాంట్ టు షో దట్ యు ఆర్ సింగింగ్. నువ్వు ఏదైతే ఇట్లా వాయిస్తున్నావో అందులో దేవుని పాట ఉంది.
అండ్ విత్ యువర్ రిథమ్ నువ్వు ఏదైతే వాయిస్తున్నావో దాంట్లో నేను కూడా వాడేస్తున్నా ఈడ. చూసారా? దీనికి కావాల్సింది స్మార్ట్నెస్ కాదు, తెలివి. ఇప్పుడు నేను వాయిస్తున్నంటే గిరినే నదేగా ముझे मेरी आंखों के आंसू पोंछेगा हो बाहों में लेगा मुझे. సో దానికి గిరితం ఇట్లనే పడుతుంది. ఏ ఊరికే చూడు ఎట్లా కొడుతున్నాడు అంటాం మనం. నీకు నిజంగా తెలివితేటలుంటే కొట్టే ఆ రిధంలో ఒక పాట పాడుకుంటా పోతుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో స్మార్ట్గా ఉండడం వల్ల మనం సక్సెస్ తీసుకురాలేము. సో వెన్ యు ఆర్ వైజ్ యూ కెన్ యూజ్ ద టైమ్ అండ్ యూ కెన్ బ్రింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అన్ని చోట్ల మీరు సక్సెస్ తీసుకురావచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కొన్ని చోట్ల ఈ సక్సెస్ని నేను కంప్లీట్ చేసుకోగలిగాను. ఎందుకు తెలుసా? బికాస్ ఐ యూజ్ ద టైం. స్మార్ట్గా అందరు ముందు తయారై నడిచి కాదు, ఆ సమయాన్ని వాడుకొని ఆ పరిస్థితిలో ఏదైతే నాకు సక్సెస్ లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఆర్థిక ఇబ్బందుల కోసం రోజు ప్రేయర్ చేస్తూ ఉంటారండి. 365 days. ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో. బట్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ టైం. మనం వాళ్ళకి వెళ్ళి చెప్తాం, వీరికి వెళ్ళి చెప్తాం, అయ్యగారు దీనికోసం ప్రార్థన చేయండి, సిస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి, ఫాదర్ గారు దీనికోసం. ఈ జీవితాంతం ఒకరి మీద పడి ఎడబడమే మన బతుకు. మన సమయాన్ని మనం ఎక్కడ వాడుతున్నామో మనకు అర్థమైతే లేదు. ఎందుకు నువ్వు మోకరించలేవా? దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే. నో డౌట్ ఈ భక్తులు ప్రార్థన చేస్తే, కానీ నీ ప్రార్థన కూడా ఇంపార్టెంట్ కదా. నీకు అదే సమయం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం కొన్నిసార్లు సమయాన్ని వాడక మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేకపోతుంటాం. కొందరు వాడి బలహీనమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏ సమయాన్ని అయితే నేను వాడుకున్నానో నాకు బెనిఫిట్ ఊరికే రాలే. లాభము ఊరికే రాదు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఈ చైన్ సిస్టమ్ స్కీమ్స్ చెప్తుంటారు బిజినెస్లు. ఒకరు పోయి ఇద్దరిని చేయాలి, ఇద్దరు పోయి నలుగురిని చేయాలి, నలుగురు పోయి ఆరుగురిని చేయాలి, ఆరుగురు పోయి 12 చేయాలి. అమ్మో అది చాలా పెద్దది, ఎవడు చేసుకుంటూ కూర్చుంటాడు ఈయన చెప్తాడు. మరి చేసిన ఆయన నాకు 5 కోట్లు వచ్చిందని చెప్తాడు. నాకెప్పుడు రావాలి అని ఈయన ఇక్కడే కూర్చుంటాడు. ఆయన సమయాన్ని వాడుకున్నాడు, 6 కోట్లు సంపాదిస్తున్నాడు. మనకు సమయము వాడడం రాదు కాబట్టి, మనము మనుషులకు పోయి అప్రోచ్ కాలేము కాబట్టి, మనకి మనుషులతో సావాసం లేదు కాబట్టి, మనకు నిద్రతోటే సావాసం ఉంది. ఇక యాడ కూర్చుంటే ఆడ ఒక డిప్పు కొట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా యాడ ఎదుగుదల వస్తుంది. తెచ్చుకున్న సీరియల్ అన్నీ వండుకుంటాయి. అమ్ముడు పోతలేవు అన్నట్టు నువ్వు నిద్రపోతే యాడ అమ్ముడు పోతాయి. హల్లెలూయా. మనం యాడ తింటే ఆడ నిద్ర వస్తుంది మనకి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చప్పట్లు కొట్టండి. నువ్వు నా కొద్దిగా వెనక్కి పోయినావు కదా, అందుకే నీకు సరిగా అర్థమైతలేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. సో నా యొక్క రిజల్ట్ అంటే నా పరీక్ష పేపర్ ఏదైతే వస్తుందో, నా మార్క్స్ ఏదైతే నాకు వస్తుందో అదే నా గురించి, అంటే నా బెనిఫిట్ గురించి చెప్తుంది. నేను ఎన్ని మార్కు 25 out of 25 అంటే బాగా చదువుకున్నానా లేకపోతే నేను చదవలేదా? స్కూల్కి పోలే, చదివితే కదా తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అన్ని డుమ్మాలే, స్లేట్ మీద ఉమ్ము పెట్టి తుడిచేయడమే. ఇక్కడ ఉమ్ము పెట్టిన చాలామంది ఉన్నారు కాబట్టి చెప్పిన. 2 రాయి అంటే అది ఉల్టా రాసి అలాగా. ఇప్పుడు జీవితం కూడా ఎప్పుడు తుడిస్తే కూడా పోతలేదు జీవితంలో, అది అట్టనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకసారి మీరందరూ థమ్స్ అప్ కొట్టండి. యూట్యూబ్, మీరందరూ ఇప్పుడు యూట్యూబ్ అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో
తప్పనిసరి అయిన కొన్ని పద్ధతులు మనం పాటించాలి. అన్అవాయిడబుల్ సమ్ వర్బ్స్ వీ హ్యావ్ టు టేక్, దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్, యువర్ డెస్టినీ. అన్అవాయిడబుల్ అంటే ఏ పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో కూడా నేను ఇక్కడ ఉంటా. అది చాలా ముఖ్యం. మనకు రోజుకొక ప్రోగ్రాం పడుతుంది, మనం నిర్ణయించుకుంటాం ఒకటి, మరి మధ్యలో రోజుకొక ఏదో ఒకటి వస్తుంది. అక్క ఇది ఎంత అనుకుంటా తెలుసా, అమ్మీ సిస్టర్ ఇంటికి పోదాం అంటే ఏదో ఒకటి వచ్చిందంట. ఏమొచ్చింది? నీకు కీడు దినములు ఏదో ఒకటి సంభవిస్తుందని నువ్వు అనుకోవడం లేదు. నువ్వు ఏదో ఒకటి వస్తుంది, అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అంతే అనుకుంటున్నావు, కానీ వెనుక నుంచి ఒకటి 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 యాడ్ అవుతుందని నువ్వు అనుకోవడం లేదు. దేవుని రాజ్యం వైపు నువ్వు వెళ్తే లోకం నీ వెనకాల వస్తుందంట. అర్థమవుతుందా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 32 వచనం చదివితే, మొదటి దేవుని రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, అన్ని నిన్ను వెంబడిస్తుందంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని ఇలా ఆటంకపరుస్తావో అది ఏదో ఒకటి వస్తుంది చూడు, అది ఏమి యాడ్ అవుతుంది తెలుసా? నేను చెప్పా, ఎందుకంటే మంచి మాటలే చెప్పాలి నోటి నుంచి, అవునా కాదా? ఏది యాడ్ అవుతుంది? ఏది వెనకట్ల వస్తుంది? కీడు వస్తుంది. నువ్వు మంచి వైపు వెళ్తే మంచిది వెనకాల నుంచి వస్తుంది. నువ్వు చెడు వైపు, ఇక్కడ మంచి వైపు రాకుండా ఇక్కడైతే నువ్వు ఆటంకపరుస్తావు. అర్ధగంట కానీ అర్ధగంటలో గ్యాప్ వచ్చి అది కీడు. ఒక అర్ధగంటలో అయ్యే పనికి 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కూడా కావు. ఒక్క క్షణంలో పెళ్ళి అవుతుందండి. ఎన్ని క్షణాలు? ఇలా తాళి ఇలా పెట్టినంటే చాలు, మునిగిపోయినట్టే వాడిది. బకరా దొరికిపోయిండ్రా అంటారు. ఇంకా పోతాడా? రిలయన్స్ ఫోన్ నా ముట్టిలో ఉన్నట్టే. అవునా కాదా? కొంతమందే తల ఊపిరు. ఇక ఎవరైతే నిజంగా ముట్టిలో పెట్టుకుంటారో వాళ్ళు ఊపరు. అక్కడ నాకు రిజల్ట్ దొరికిపోతుంది, వీళ్ళ చేతిలో ఉన్నాడన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. సో అలాగా ఒక్క సెకండ్ కోసరం, ఒక్క నిమిషంలో అయ్యే పెళ్లి కోసరం సంవత్సరాలు ఆగుతున్నాం. ఒక్క సెకండ్లో గర్భము ఫలిస్తుంది. దేవుడు అనుమతిస్తే ఒక క్షణంలో దేవుడు గర్భాన్ని ఇప్పుతాడు, అవునా కాదా? దానికి ఎన్నో సంవత్సరాలు తప్పిస్తున్నారు. సమయం అంత గొప్పది. ఏమి కాదులే, 2:30కి వెళ్తా, అప్పుడే కదా బ్రదర్ స్టార్ట్ చేస్తాడు. దేవుడు నిన్ను ఉదయం నుంచి పిలిచాడు, ఈరోజు శుక్రవారం. హల్లెలూయా. సో తప్పనిసరి అయిన కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఏదో అవుతుందంటే ఏదో అవుతుందని నాకు ముందే తెలుసు, కానీ ఎన్ని ఎత్తులేసినా నేను మాత్రము పోక తప్పదు. నాకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా నేను కొంతమందితో అంటాను, ఏమైనా అయితే ప్రేరాలకు వచ్చి చచ్చిపో అంటాను. ఏమంట అన్నపూర్ణ? ఏమంటా నేను? ప్రేరాలకు వచ్చి ఏం కాదు బ్రదర్, నాకు నడవడానికి వస్తే ఏం కాదు, లిఫ్ట్ ఉందిరా అంట. హల్లెలూయా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి అందులో వాళ్ళు ప్రైజ్ ది లార్డ్, తండ్రి దేవా వందనం. ఎవరైతే వారి యొక్క రోజుని ఏది లేకుండా, ఏ యొక్క బహుమానం పొందకుండా, ఏ యొక్క రాబడి, ఏ యొక్క లాభం పొందుకోకుండా వాళ్ళ రోజుని వాళ్ళు ముగిస్తారో, ఎవరైతే రోజంతటికి వారందరూనే ఉంటారు. Those who end for nothing, they will be in it. ఫర్ నథింగ్లోనే ఉన్నారు కదా. ఉన్నోడు గరం ఉంటాడు, మోరము చూడతారా నీకు అంటామా లేదా? ఈరోజు బాగా పట్టినట్టున్నాడు అంటారు పైసలు. లేనోడు లేని దాంట్లోనే ఉంటాడు. లేనోడు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటిది? ఉన్న దాంట్లో ఉన్నావా, లేని దాంట్లో ఉన్నావా? డైనా సిస్టర్ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నిద్రపోతే రాదు, అది చెప్దామని పిలిచిన. అమ్మా ఎలిజిబుల్ వచ్చింది కానీ ఫైనల్ కాలే కదా. నిద్రపోకు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. తండ్రి వందనం. ఎందుకంటే మనం బాగా నిద్రలో ఉంటే దొంగోడు వచ్చి దోచుకుపోతాడంట, అట్లా అయిపోతుంది, పక్కింటోళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టాప్ షూటింగ్ ఇన్ ఎయిర్. చాలామంది పగటి కళలు గాల్లో కంటూ ఉంటారంట. దేంట్లో? గాలిలో విసురుతుంటారు బాణాలు. అది ఎక్కడ పడుతుందో. దేంట్లో విసురుతారు? ఇలా కొడతారు బాణం. చూసినావా ఎట్లా కొట్టాడు? యాడికి పోతుంది అది? యాడికి పోతుంది కొట్టినోడికే తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోయి పడుతుంది ఏంటిది. కరెక్ట్ గురి చూసి కొట్టాలి. హల్లెలూయా. గురి చూసి కొట్టాలంటే, అది పడాలంటే నువ్వు దానికి సమయం ఇవ్వాలి, లేకపోతే నీ గురి తప్పిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎక్కడో గాలిలో బాణాలు విసురుకొని నేను ఆడికి పోతున్నా, ప్రేయర్కి ఈడికి పోతున్నా, ఏదేదో ఇవన్నీ గాలి బాణాలు అనమాట. నేను ఏదేదో చేస్తున్నాను. నీ సమయాన్ని నువ్వు సరిగా వాడుతున్నావా? నువ్వు దేవుడి సన్నిధిలో అరగంట ఎన్ని గంటలమ్మ పద్మ? అరగంట నువ్వు కరెక్ట్గా వాడుతున్నావా? నువ్వు ఆలోచించాను. దేవుడు మంచిగా నాకు మంచి మెమొరీ పవర్ ఇచ్చిండు. అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో నా మెమొరీ కోసం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. సో ఎలాగా మన యొక్క జీవితాన్ని మనము ఇంకా పొడిగించుకోవాలి, ఆయుష్ని పెంచుకోవాలి. చూడండి, అనుకోండి, దేవుడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక టాస్క్, ఒక ఉద్యోగం, ఒక బాధ్యత ఇచ్చాడు అనుకోండి. ఒక బాధ్యత, ఓకేనా? ఏమిచ్చాడు? ఒక రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. సో ఈ యొక్క బాధ్యత ఏంటంటే మీరు బాగా ఎదగాలని దేవుని యొక్క బాధ్యత మీకు ఇచ్చాడు. అమ్మ, నువ్వు ఈ సంవత్సరం నువ్వు బాగా ఎదగాలి, బాగా నువ్వు ఐశ్వర్యాలుగా కావాలి. నువ్వు ఎలా కావాలి? ధనవంతురాలు కావాలి. ఎలా కావాలి? నీ అప్పులన్నీ ఈ సంవత్సరము. ఆమేన్. ఈ బాధ్యత దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఈ సంవత్సరంలో నిండు గర్భం పొందుకోవాలి. ఈ సంవత్సరంలో నీకు జరగలేనంత ఉన్నతమైన పెళ్లి జరగాలి. నీ అప్పులు తీరిపోవాలి, నీ గర్భం పండాలి, నీకు పెళ్లి కావాలి, నువ్వు భూమి కొనాలి, నువ్వు ఇల్లు కట్టాలి, నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి, ఒక గొప్ప ఆలయాన్ని కట్టాలి, నువ్వు ప్రవక్తగా మారాలి, నువ్వు ఒక పెద్ద బోధకుడు కావాలని దేవుడు ఒక బాధ్యత ఈరోజు మీకు అప్పచెప్పుతున్నాడు అనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాధ్యత మీకు దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేస్తావో లేదో అది నీ మీద, నీకు ఇచ్చిన సమయం మీద 365 రోజుల్లో ఇచ్చే సమయంలో ఆధారపడిందంట. ఐ విల్ గివ్ యూ 365 days. నౌ ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ అండ్ ద డే how you will fulfill these responsibilities. It depends. ఇప్పుడు దేవుడు నన్ను ఒక ప్రవక్తగా దీవించాలనుకున్నాడు. ఆ వరము నాకు ఇచ్చాడు, ఆ యొక్క బహుమానం నాకు ఇచ్చాడు. ఇదిగో ఈ బహుమానం, ఇది నువ్వు కంప్లీట్ చేసుకుంటే 365 రోజుల్లో, ఒక సంవత్సరంలో నువ్వు ప్రవక్తగా అయిపోతావు. నీకు పిల్లలు పుడతారన్నాడు దేవుడు, నీకు పెళ్ళి అవుతుందన్నాడు దేవుడు. ఇప్పుడు నా చేతుల్లో ఉందా? దేవుడి చేతిలో ఉందా? సమయము నాకు ఇచ్చాడు దేవుడు, గడియారం నా చేతిలో ఉంది. నేను దాంట్లో పనిచేస్తేనే ఇవన్నీ కూడా నా జీవితంలోకి పరిపూర్ణంగా ఫలిస్తుంది. పక్కన్న వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి హల్లెలూయా చెప్పండి గట్టిగా. షేక్ హ్యాండ్ ఇస్తేనే గట్టిగా. చేతులు షేక్ హ్యాండ్ అంటే ఏంటి? ఇట్లా ఊపాలి చేతులు, జాయింట్లు కదలొద్దు కానీ ఊపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి whether you do it or not depends on how you use the time. So if you don't do it, no problem. If you do it, no problem. It depends only on the time. So if you do it, it will become a good time. If you don't do it, it will become a bad time for you. Bad time అంటే ఏదో జరిగింది కాదు. నువ్వు ఏదైతే నశించిపోయినావో, ఏదైతే చేయలేకపోయావో, ఏదైతే నీకు అంటే మంచిది జరగలేదో అది చెడు దినములు, చెడు సమయం అంటారు.
సో సమయము చాలా జాగ్రత్తగా వాడాలి. సో ఈరోజు మీ జీవితంలో నేను అది కోల్పోయాను, ఇది కోల్పోయానంటే సమయాన్ని నువ్వు సరిగా కోల్పోయాను. సమయంలో జాగ్రత్త పడలేను, కోల్పోయావు. అప్పుడు నాకు చాలా సంబంధాలు వచ్చాయక్క. మా ఇంటి పక్క గల్లి అయినా వచ్చిండంట. అప్పుడు నేను ఎట్లుండే తెలుసా, ఎట్లుండే అంటారు. అవునా కాదా? మిమ్మల్ని ఎవరు చూడడానికి రాలేదేమో. హల్లెలూయా. అయ్యి మా ఆయన వచ్చిందే గ్రేట్ బ్రదర్ నాకు అట్లా అనుకుంటారు. చూడండి, చాలామంది అంటారు, కానీ నేను ఆ సమయము పోగొట్టుకున్నాను. ఈరోజు వాళ్ళకు ఒక్కరు చూడడానికి వస్తలేరు, ఒక్కరు వస్తలేరు. అందంగా ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యూ కెన్ చేంజ్ ద టైం. ఆ చెడు దినం మంచి దినంగా మార్చొచ్చు మీరు. ఆ చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చొచ్చు. అది మీ చేతిలో, నా చేతిలో ఉన్నది. దేవుడు ఆ కృపను మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అధిగమించడం అంటే చివరి వరకు వెళ్ళడం. 100% కష్టపడ్డాం అన్నమాట. 100% దానికోసం కష్టపడ్డాం. వారానికి గంట, వారానికి 2 గంటలు, వారానికి 3 గంటలు కాదు, ప్రతి క్షణము అదే మనసులో మాట, అదే ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఒకరు మన గురించి చెడుగా మాట్లాడితే అది మనసు వదిలేసి పోతుందా? పోదు. అది ఊరికే ఎంతమంది నవ్వినా, ఎంతమంది మన చుట్టూండి మనని ఆకర్షించుకున్నా, ఓ బ్రదర్ అట్లా ఇట్లా అన్న తర్వాత కూడా ఆ కోదురు లక్ష్మి అట్లా అన్నది కదా నా మనసులో తిరుగుతూనే ఉంటుంది. అవునా కాదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితంలో మనం చివరి క్షణం దాకా మనం కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం వాటిలో జయిస్తాం. ఈరోజు కష్టపడ్డాం, రేపు రెస్ట్ అన్న మాట నా జీవితంలో లేదు. రెస్ట్ అన్న మాట నాకు లేదు. మీ అందరికీ హాలిడే ఉందేమో. కొంతమందికి ఫ్రైడే, కొంతమందికి సాటర్డే, కొంతమంది ఎక్కడికో ఊరికి పోయి వస్తే వాళ్ళు అలసిపోతారు కదా మా లక్ష్మమ్మ. గుల్బర్గా పోయి వస్తే రాత్రంతా నిద్రలేదన్నా అంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ మా మినిస్టర్ అట్లా లేదు. నువ్వు ఎన్ని రోజులు ఎక్కడ వెళ్ళి సేవ చేసి వచ్చినా మరుసటి రోజు 10 గంటలకు ఆఫీస్కి వచ్చేయాలంతే. 9:30, 10 o'clock మళ్ళీ ఆఫీస్లో ప్రేయర్ హాల్లో ఉండాల్సిందే. అలాగా. సో రెస్ట్ అంటూ నెక్స్ట్ డే ఉండకూడదు. యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ 100%. సంవత్సరం అంతట్లో 100%. అంటే ప్రతిరోజు 100%. కొంతమందికి పోయిన వారం 2 గంటల కల్లా వచ్చేసినాక నేను 1:30కి ఉన్నా. పర్వాలేదులే, ఒక వారం లేట్ వస్తే ఆమెకి చెప్తుంది. ఎవరు చెప్పిండ్రు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ప్రతి నిత్యం 100%. సో మనము ఎప్పటి వరకు జీవించాలంటే పూర్తి చేసినంత వరకు జీవించాలి. ఐ షుడ్ లివ్ అంటిల్ ఐ ఫినిష్ ఎవ్రీథింగ్. నేను ఎప్పటి వరకు చేయాలంటే కంప్లీట్ అయినంత వరకు. హల్లెలూయా. ఇప్పుడు మీ పిల్లల్ని ఎంతవరకు పెంచుతారు? గట్టిగా పిల్లలు లేరా? ఆ తర్వాత పిల్లలు చూసుకుంటుందా? మీ భర్తతో ఎంతకాలం ఉంటారు? పోనీ అవసరం తీరిపోతే చాలు బ్రదర్. చూడండి, చివరి వరకు, టిల్ ది ఎండ్. ఐ సెడ్ టిల్ ఐ లివ్, టిల్ ఐ ఫినిష్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ లివ్ విత్ హిమ్. దేవుడిచ్చిన బాధ్యతను పూర్తి చేసినంత వరకు నా భర్తతో నేను ఉంటా, నా భార్యతో. అలాంటి వాగ్దానం ఉండాలి. సో అలా నేను ప్రతి నిత్యము
100% పనిచేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఈ లోకంలో పుట్టింది కేవలం ప్రతి నెల ఏమేమి కడుతుంటాం మనం? కరెంటు బిల్లు, ఇంకా వాటర్ బిల్లు, అద్దె కట్టాలక్క, పోయిన నెల కట్టకపోతే తిట్టిండు, మా ఓనర్ మంచోడు వడ్డేస్తాడంట. హల్లెలూయా. సో మనం పుట్టింది ఇవి కట్టుకోవడానికి, మనం జీవించి తర్వాత పోవడానికి కాదు. వీఆర్ నాట్ సపోజ్ టు పే ఓన్లీ ద బిల్స్, ఓన్లీ ద బిల్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే కేవలం బిల్లులు కట్టుకొని కేవలం అందరు జీవించినట్లు జీవించడానికి మాత్రమే ఈ లోకంలో నేను పుట్టలేదు. ఆ రీతిగా దేవుడు నాకు జన్మనివ్వలేదు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. ఎందుకంటే దేవుడు మనకు జన్మనిచ్చాడు. దేవుడు మనకు జన్మనిచ్చినప్పుడు మనతో పాటు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పంపించాడు. ఈరోజు నేను ఏమై ఉన్నానంటే ఇది బయట నుంచి కొనుక్కొచ్చుకోలే. నేను ఈరోజు ఇంత పొడుగుగా ఎదిగానంటే ఇది ఎక్కడి నుంచో కొనుక్కున్నది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, నేను కష్టపడ్డది కాదు, నేను తెచ్చుకున్నది కాదు. ఆయన పెట్టిన లోపల పెట్టిన డిపాజిటే ఇగో ఇంత పొడుగ్గా చేతులుగా మారింది. సో ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ హస్ పుట్ ఏ డిపాజిట్ ఇన్ యూ. ఈరోజు నేను బోధించిన వాక్యం కూడా నేను ఈ భూమి మీద జన్మించక మునిపే, మా తల్లి గర్భంలో పుట్టక మునిపే దేవుడు పెట్టినది. ప్రతి పాట ఏదైతే నేను ఈరోజు పాడుతున్నామో ఆ సంగీతం కూడా నా నోట్లో దేవుడు ఫీడ్ చేసి పెట్టేసిండు ముందే, కాబట్టే పాడగలుగుతున్నాను. మన శక్తి, మన బలము ఇది కాదు, ఇది కేవలం ఆయన శక్తి, దేవుని శక్తి ఇది. సో వెన్ యూ కేమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్, గాడ్ సెంట్ యూ విత్ ఎ ప్యాకేజ్. ఒక బహుమానం ఉంది, ఒక ప్యాకేజ్ ఉంది, ఒక డిపాజిట్ బిల్ ఉంది. ఆ డిపాజిట్తో నువ్వు ఏం, ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి మీ దగ్గర, కొన్ని 5 కోట్లు ఉందనుకోండి ఒకళ్ళ దగ్గర, ఏం చేస్తారు? అన్ని అందులో నుంచి ఖర్చు పెడతారు. అవునా కదా? అవునా కదా? లేకపోతే అవుననుకోండి, ఆమేన్, అంతే. సో అందులో నుంచి మనము ఏం చేస్తాం? తీసి తీసి తీసి. ఇప్పుడు ఒక ప్రశ్న సిస్టర్, అన్న మైకిల్ అడుగుతా. మైక్ ఇవ్వండి సిస్టర్కి. మరి భయపడాలని చేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్ అన్న మైక్ ఏమో తొందరగా భయపడకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్ ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి, నేను ఏమో ప్రశ్న అడుగుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు మైక్ దగ్గర పెట్టుకోండి, భయపడకండి, షార్ట్ తగలదు. ఇప్పుడు మీరు ఇండియా యుఎస్ వెళ్తుంటారు కదా, మైక్లో చెప్పండి సిస్టర్. ఆ మైక్ ఆన్ చేయలేదమ్మా. వెళ్తారా? తెలుగులో చెప్పండి. వెళ్తాను కదా, కొద్దిగా వాయిస్ పెంచమ్మా. వెళ్తారా? ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఇండియన్ డబ్బులు తీసుకుంటారు కదా కొద్దిగా వాడుకోవడానికి. పోయేటప్పుడు ఏం చేస్తారు? ఒక 10,000 ఉందనుకోండి, పోయేటప్పటికి ఏం చేస్తారు? అన్నీ తిన్నంత తింటారు, ఖర్చు పెట్టినంత పెడతారు, మిగిలింది ఇచ్చేసిపోతారు, ఖాళీ చేసిపోతారు కదా మొత్తం. వెరీ గుడ్. మరి గట్టిగా చప్పట్లు కొడతాం సిస్టర్కి. బంద్ చేసేయమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైతే సిస్టర్ ఇండియాకి వచ్చారో, ఇండియా నుంచి తిరిగి యుఎస్ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? తెచ్చుకున్న దగ్గర ఉన్న ప్రతి ఒక్కొక్క ఇండియన్ కరెన్సీని మొత్తం కంప్లీట్గా ఎంటీ చేస్తున్నారు. ఆ పర్సులో ఇక ఆమె ఏమనుకుంటుంది? ఉన్నా నాకు లాభము. సో యూ కేమ్ విత్ ద డిపాజిట్. సో నౌ యూ హ్యావ్ టు ఎంటీ దిస్ డిపాజిట్ ఆన్ దిస్ ఎర్త్. మీరు వచ్చారు, ఒక డిపాజిట్తో వచ్చారు. దేవుడు ఒక ప్యాకేజ్తో మిమ్మల్ని పంపించారు. వాటన్నింటినీ భూమి మీద మనం ఖాళీ చేయాలి. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కొంతమంది నిజంగా చెప్తారు, అబద్ధం చెప్తారు, నాకు తెలియదు. వాళ్ళ CV చూస్తే, అప్లికేషన్ ఫామ్ చూస్తే, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ లెటర్ వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ పెడతారు కదా, బాయ్ డేటా, అందులో ఏముంటుందంటే చివరిగా కొన్ని ప్రామిసెస్, ఐ విల్ వర్క్, ఏమేమి ఉంటాయి కదా,
చెప్పండి అమ్మా. నేను చాలా కష్టపడతా కంపెనీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ఒక చేతి చేయండి అమ్మా. మీకు ఎవరు కనిపిస్తలేరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పో వనితమ్మ ఆడ కూర్చోలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొన్నది పొడి పెట్టినాక పొడు ఉన్నాను అది ఆ చైర్లో కూర్చో. సో నేను ఈ కంపెనీ యొక్క ఎదుగుదల కోసం, ఈ కంపెనీ యొక్క బాగు కోసం నేను చాలా కష్టపడతాను. మరి ఎలా కష్టపడతాను? సిన్సియర్గా, విత్ హోల్ హార్టెడ్ ఐ విల్ డూ ఆల్ మై, చెప్పండి, ఆల్ మై. అంటే నీలో ఉన్న అంత మంచిదంతా అక్కడ ఖాళీ చేస్తా అంటున్నావు. యూ సే దట్ ఐ విల్ ఎంప్టీ ఆల్ మై గుడ్నెస్ టు యువర్ కంపెనీ, all my sincerity, all which all worth in me, whatever is worth in me, I will put everything into your company, you say. That means you want to empty everything for that company. And whereas God is sending you with all the package, so you have to empty everything and go back to God. ప్రతిదీ అది మనం చేయడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అట్ ద ఎండ్, ఇఫ్ యు వాంట్ టు డై, బట్ డై లైక్ జీసస్. డై లైక్ జీసస్. మరణిస్తే యేసులాగా మరణించాలి. బికాస్ జీసస్ నెవర్ టుక్ ఎనీథింగ్, ఏది కూడా యేసు తనతో పాటు తిరిగి he emptied everything. At last you have seen water and blood both together, they came out from his side ribs. ఇంత నీళ్ళుంటే అది కూడా తీసేసిండు ఆయన. The whole blood came out, even the remaining water came out. So if you want to die, when the Lord is calling you, die like Jesus. Empty yourself totally on this earth. ఈ రహస్యం నేను చెప్పా, ఇది నేను దాచిపెట్టుకుంటా, ఇది నాలోనే ఉండాలి, ఇవన్నీ కూడా దొంగ బుద్ధులు, సైతానే ఆలోచనలు. నథింగ్ షుడ్ బి దేర్ ఇన్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో జీసస్ నెవర్ సెడ్ హీ వాస్ ఫినిష్డ్, హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను ఇంకా అయిపోయాను, నా పని అయిపోయిందనిలే, నేను వచ్చిన పని అయిపోయింది. మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫినిష్డ్. నా బాధ్యతలు అయిపోయినాయి. నా కర్తవ్యం దేనికైతే నేను వచ్చాను అదైపోయింది. నాకు ఏదైతే నా తండ్రి దేవుడు నిండుగా నన్ను నింపి పంపించాడో వాటన్నింటినీ ఖాళీ చేసేసాను నేను. ఐ ఎంప్టీడ్ మై సెల్ఫ్, ఐ ఫినిష్డ్ మై టార్గెట్. నా యొక్క బాధ్యత ఏదైతే నేను చేయడానికి వచ్చాను. సో వి ఆల్ కేమ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. So how Jesus fulfilled emptying himself, we have to empty ourselves. దొంగ బతుకుతున్నాం అంటాం కొన్నిసార్లు. ఒక వ్యక్తిని ఏం బతుకు తప్పించుకుంటున్నామండి మనం చిన్న చిన్న పనులు చేయడానికి. ఒక బల్ల లేపాలంటే లేపుతలే నీకెందుకు, ఇట్లా ఒక పెన్ను పడి ఉంటుంది తీయడానికి, చేయి నువ్వెందుకు పోతున్నావు, నువ్వెందుకు తీయాలి, పెనికిరా. తల్లి కూతురికి నేర్పిస్తే తీయొద్దని. బై హెల్పింగ్ ఎంప్టీ యువర్ సెల్ఫ్, బై డూయింగ్ గుడ్ ఎంప్టీ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ దేవుడు పెట్టి పంపించాడండి. మంచిది చేయడము, దానం చేయడం, ధర్మం చేయడం, మంచిది మాట్లాడడం, ఖండించడం, కరెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా దేవుడు మనలో పెట్టి పంపించాడు. నాకెందుకులే అంటే అది నీలో ఉండిపోతుంది. అది ఉన్నంత వరకు నువ్వు పైకి వెళ్ళలేవు, ఎందుకంటే అది నిన్ను వెనక్కి పట్టి లాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో జీసస్ సెడ్ మై అసైన్మెంట్ ఇస్ ఫినిష్డ్. వాట్ ద లార్డ్ మై గాడ్ హస్ డిపాజిటెడ్ ఇన్ మీ, ఇట్ హస్ ఫినిష్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీసస్ వాజ్ నాట్ ఫినిష్డ్ అండ్ యూ విల్ నెవర్ బీ ఫినిష్డ్, బికాస్ వీఆర్ ఇటర్నల్ ఇన్ స్పిరిట్. ఆత్మలో మనం నిత్య జీవితం జీవిస్తాం. He said it is finished, my deposit is over, మై బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయిందండి. నేను అయిపోలే, నేను ఇంకా బతికే ఉన్నా. నిత్య జీవితం ఆత్మలో జీవిస్తాం మనం. ఎప్పుడు మనకు క్లోజింగే లేదు.
ఎవరు క్లోజింగ్ మనల్ని చేయలేరండి. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు క్లోజ్ us. Praise the Lord. Hallelujah. So God says, don't come back to me with something left over. మిగిలించుకొని నా దగ్గరికి రానక్కర్లేదంటాడు. కొంతమంది ఇంకా ఇట్లా చాలామంది చాలా బలహీన పరిస్థితులు కూడా ఇంకా జీవిస్తూ ఉంటారు. కొన్ని మిగిలిపోయినాయి, అది కక్కేయాలి మనం. ఇప్పుడు కొంతమంది వాంతి రాకుండా లోపల ఏమేమో అవుతుంటుంది, ఏమవుతుంది, గుడుగుడా అవుతుంటుంది. అవునా కదా? మీకు ఏం చెప్తే నోరు తెరుస్తారో నాకు అర్థం. ఇప్పుడు వచ్చింది. పీకెల దాకా తిన్న తర్వాత ఏడొస్తుంది నోటి నుంచి మాటలు, గడుగుడా అంటుంటుంది లోపల. అవునా కదా? ఏదైనా ఏముండే నాకే ఏదో అవుతుంది, ఇక్కడ నువ్వేం మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. సో ఏదన్నా అలా మిగిలిపోయి ఇక్కడ తట్టుకుంటే అలాగే బతుకుతాం అనమాట. అటు కాకుండా అటు పోతూ సావనన దస్తలేదు, బతకనన బతకలేదు, అటు ఇటు కాకుండా వాడు ఉందంటాం. సో అలాగనమాట. సో ఎప్పటి వరకైతే అది మనలో ఉండిపోతుందో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యం ఈరోజు తీసుకున్న ప్రతి ఒక్క వాక్కు దేవునికి ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం, ఈరోజు ఒక వాగ్దానం ఏం తీసుకోవాలంటే, ఏదైతే నాలో మంచిది ఉందో నేను ప్రతి ఒక్కరికి పంచిపెడతా. ఒక మాట కావచ్చు, ఒకరు పేపర్ పట్టుకొని ఒకటే పేపర్ తిరుగుతూనే ఉంటారు 1000 రోజులు. ఇక్కడ నుంచి ఆ బస్తీ ఒకటే చెప్తుంటారు వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తుంటారు తెలుసా? జీసస్ లవ్స్ యూ అంటారు. నేను ఇది ఒకటే చెప్పుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు కప్పుతుంటారు. ఇప్పుడు రూపాయి నోట్లు ఉంటే 10 రూపాయల నోటు ఇస్తామా? ఉన్నదే రూపాయి నోటు. మరి ఏమి ఇస్తాం అవతలడికి? చింతల బస్తీ పోతే ఏమి ఇస్తాము? హైదరాబాద్ పోతే ఏమి ఇస్తాము? సికింద్రాబాద్ పోతే ఏమి ఇస్తాము? అట్లా అదంతా అయిపోయిన తర్వాత నా దగ్గర ఏం లేదంటాం. కాబట్టి మన దగ్గర ఉన్నది మనం ఇస్తూ పోవాలి. సో ఈరోజు ఎలాగా మనం సమయాన్ని వాడాలంటే, దేవుని సన్నిధిలో ఎలాగా మనము మతపరమైన కార్యాలు ఎలా చేస్తాం? భక్తిపూర్వకంగా చేస్తాం. అవునా కాదు? అదేవిధంగా సమయాన్ని భక్తిపూర్వకంగా వాడాలి. యూ షుడ్ యూజ్ ద టైమ్ రిలీజియస్లీ. భక్తిపూర్వకంగా. ఇప్పుడు కొన్ని రిచువల్స్ ఉంటాయి, కొన్ని సాంగ్యాలు ఉంటాయి, ఎంత పవిత్రంగా చేస్తాం. అదేవిధంగా ప్రతి క్షణాన్ని వాడాలి. మనకు సమయానికి లెక్కనే లేదు. కొంతమందికి ఏది చూసినా రేపు, ఏది చూసినా ఎల్లుండి, ఏది చెప్పినా చేస్తానులే అంట. వాళ్ళకు విలువ లేదండి. హల్లెలూయా. తండ్రి వందనం. హల్లెలూయా. సో బీ వన్ హూ లివ్ టు ఎండ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. సో మనం ఎలా ఉండాలంటే, నన్ను నేను పూర్తి చేసుకుంటునే విధముగా ఉండాలి. ఇప్పుడు ఒక పని ఇస్తే పూర్తి చేయడానికి ఎలా తొందరపడతామో, అలా నా కార్యాలు నేనే పూర్తి చేసుకునే వ్యక్తిగా మనం తయారు కావాలి. శిష్యులు ఇలాగే చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళ పని అయిపోతుందో ఏసే దగ్గరికి వెళ్ళిపోదామని రెడీగా ఉండే. సంపుతావా? సంపు మీ అంటారు కదా, మీ ఆయన్ని కొట్టు చూస్తా అంటారు. నువ్వు కొట్టయితే చూడను కొంతమంది అయితే, ఈసారి నువ్వు ఏం చేస్తానా చెప్పాలా నీకు? నువ్వు కొట్టయితే చూడు. నోర్లు దీవించబడిను గాక. హల్లెలూయా. సో ఈ డిసైపుల్స్ కూడా అలాగే ముందెళ్ళారు. సంపు అని పేతురుని చంపుతుంటే సిలువ వేస్తాడు. ఇట్లా కాదు, నన్ను తలకిందులేమన్నాడు. ఎంత ఘోరమైన సావు చేస్తున్నాడు చూడండి. హీ సెడ్ పుట్ మీ అప్సెట్ డౌన్. సిలువ ఉల్టా అయ్యాడు. నాకు ఈ పేగులన్నీ కిందికి ఏమవుతుంది? ఏం లేదు, కొద్దిగా టైం బాధపడతాను, కొద్దిగా క్షణమే బాధపడతాను. ఆ తర్వాత ఫుల్ లైఫ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ రీతిగా మన కమిట్మెంట్ ఉండాలండి. మనల్ని మనమే పూర్తి చేసుకునే విధంగా ఉండాలి. మనం తగ్గించుకుంటాం, వెనక్కి వెళ్తాము. సో ఎంత మనం వెనక్కి వెళ్తుంటామో దేవుడు ఏం చేస్తాడంటే ఆయుష్ పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు అది చేసిన దాకా రావద్దు నా దగ్గర.
కొంతమంది వేడుకుంటారు, ప్రభువా నన్ను తీసుకెళ్ళమని, కానీ నువ్వు పెండింగ్ పెట్టుకున్నావు కదా, అది నువ్వు చేయకపోతే నువ్వు రావు. ఎన్ని గ్లూకోజ్ ఇచ్చినా నువ్వు రావు. పెండింగ్స్ కొన్ని ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, స్మార్ట్గా ఉండడం వల్ల సక్సెస్ రాదు. మరి ఏముంటే సక్సెస్ వస్తుంది? ఏముండాలి? విజ్ఞానం, తెలివి ఉండాలంట. తెలివి ఉండడమే కాదు, కష్టపడాలి. చాలామందికి తెలివి ఉంది కానీ సో ఐఎమ్ నాట్ స్మార్ట్, ఐఎమ్ హార్డ్ వర్కింగ్. సో నేను అంత తెలివి ఉన్నా కూడా కొన్నిసార్లు మనం పని చేయకపోతే ఆ సక్సెస్. కొంతమంది మాట్లాడితే రాళ్లను నీళ్లు చేసేస్తారు. హల్లెలూయా. అంత తెలివి ఉంటుంది, కానీ ఇల్లు వదిలేసి బయటికి పోడండి, అంత తెలివి అంటారు. సో ఆ రకంగా తెలివి ఒకటి సరిపోదు మనకి, చురుకుతనం ఒకటి సరిపోదు, కష్టపడే ఆసక్తి కూడా మనకు ఉండాలి. సో సమయాన్ని వాడుకోవడానికి తెలివితో పాటు కష్టపడే ఆ ఓర్పు సహనం కూడా ఉండాలి. మన పిల్లల్ని మనం పెంచుతాం, మామూలు మాట కాదు, అది చాలా కష్టమవుతుంది. ఎన్నో భరించాలి వాళ్ళ కోసం. కానీ ఒకరోజు చూస్తాం, కొద్దిగా పిల్ల ఎదిగి 10th క్లాస్ పోగానే చీర కట్టుకున్నట్టు చూస్తాం మనం వాళ్ళని. అమ్మ ఈ చీర అయితే ఆమెకు బాగు, ఈమె ఆల్రెడీ చూసేస్తుంది చీర కట్టుకుని నా కూతురు ఎట్లుంటుంది అది. ఆమె పోతుంటే వెనుక చూస్తూనే ఉంటుంది. అవునా కాదా? మీకు పిల్లలు లేరా? అలాంటి ముద్దు ముచ్చట లేదా? మీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. బ్రదర్, ఇవన్నీ మా మనసులో మాట మీకు ఎలా తెలుసు అని మీరు ఆశ్చర్యపోతున్నారు, నాకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వరకైతే మీరు ఖాళీ చేయరో అప్పటి వరకు మీరు దీవించబడరు. అసైన్మెంట్ ఉంటుంది ప్రతి నెలకి, ప్రతి సంవత్సరానికి, ప్రతి రోజుకి ఒక అసైన్మెంట్ ఉంది. అది నువ్వు పూర్తి చేయకపోతే, ఇప్పుడు నేను నాకు 1000 రూపాయలు ఇచ్చిండ్రు, తినుమని ఇచ్చిండ్రు అనుకోండి, మీరు ఇవ్వరు కానీ ఇచ్చిండు అనుకోండి, అవునా కాదా? అది నిన్నటిదే 1000 రూపాయలు పెట్టుకొని పై జోబులో పెట్టుకొని ఉంటే ఆయన జోబులో పైసలు కనిపిస్తుంది, ఇంకా ఎందుకులే అది ఇస్తారా? నెక్స్ట్ డే ఇస్తారా? అట్లనే. సో నీకు పెట్టిన సరుకు నువ్వు అలా పెట్టుకొని ఉంటే, ఇంకా అట్లా దీవించు ఇట్లా దీవించమంటే ఆయన ఇస్తాడా? అదే. ఇప్పుడు పొరపాటు ఎవరిది? పులిచిపోయిన పిండిలో తీసుకుపోయి కొత్త పిండి వేస్తే ఏమవుతుంది? అది కూడా పులిసిపోతుంది. కాబట్టి దేవుడు చాలా తెలివిగలడు. పులిసిపోయింది పైనుంచే చూస్తాడమ్మా, వద్దు ఇది కూడా పులిసిపోతుందని నీ దగ్గరికి ఆ మంచిదాన్ని రానివ్వడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రతి దాంట్లో ఐ విల్ డూ మై, ఏమంటారు కంపెనీకి వాగ్దానం ఎలా చేస్తారు? ఐ విల్ డూ మై బెస్ట్. ఎలా చేస్తాను? బెస్ట్. అవుట్ స్టాండింగ్ అఫోర్ట్స్ ఐ విల్ గివ్ టు ద కంపెనీ అంటారు. హల్లెలూయా. సో ఆ రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దాంట్లో బెస్ట్ ఇవ్వాలి. ప్రతిసారి ఏదైతే మనం చేస్తున్నామో అది. మొన్న ఒక పాట ఏదో నేను మా డాలి కోసం వాయిస్తే ఆ పాటకు ఆ రిథంకు బాగా సెట్ అయిపోయింది, మళ్ళీ వాడుతూనే ఉండదు. అది షీఈ్ గోయింగ్ ఆన్ రిపీటింగ్, ఎందుకంటే బాగా వస్తుంది కదా. సంతోషం. ప్రతి పాట అట్లనే పాడాలి, అంత కష్టపడాలి, ఊరికే రాదది. సో ఫర్ ఎవ్రీ సాంగ్, ఈరోజు బ్లెస్ అక్క పాడింది, చాలా బాగా పాడింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నది. ఆడ ఇంకొకటి టైం ఇవ్వాలి, నేను పోతా అన్నది లేదు, పాడుతూనే ఉన్నది. నాకు అర్థమైపోతుంది ఇది ఆ పాత రికార్డు ఉంటుంది కదా అని, ఏమంటారు దాన్ని? సోఫియా సిస్టర్, గ్రామఫోన్ ఏమో ఫోన్ చెప్తారు, నీకు బాగా వస్తుంది ఇంగ్లీష్. గ్రామఫోన్. మేరా దిల్ హీ టూట్ గయా అన్నట్టు అలా గ్రామఫోన్ లాగా తిరుగుతూనే పాట అదే పాడుతుంది. ఆహా ఇది బాగా సెట్ అయిపోయింది అందుకే పాడుతుంది. సో అలాగా మనం ఎంటీ అయినంత వరకు ఆడనే తిరుగుతుంటాం. ప్రేయరాలకి ఫ్రైడే పోతున్నాం కదా అక్క, ప్రేయర్కి మళ్ళీ ఇంటికి, ప్రేయర్కి ఏమన్నా అయిందా? ఏం. ఈ సమయాన్ని వాడు, కష్టపడు.
అది చాలా బాగా వస్తుంది. సో ఎవ్రీడే సేమ్ టేస్ట్ రావాలి. నిన్న బాగా వండినవి ఇవాళ బాగా వండలేదు. ఇంట్లో కానీ ఎక్కడ కానీ నువ్వు వండితే చేతులు కొరుక్కోవాలి మనుషులు, అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. సో మ్యాక్సిమైంగ్ అంటే మనము మన యొక్క జీవితాన్ని అంటే మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఎదుగుదలను మనం చూడాలంటే టోటల్ కెపాసిటీని ఎంటీ చేసేయాలి. టోటల్ కెపాసిటీ, సేల్స్లో కూడా ఫుల్ కెపాసిటీ. యూ హ్యావ్ టు పోర్ ఇట్ అవుట్. మినిస్ట్రీయా, కుటుంబమా, బిజినెసా, పూర్తి కెపాసిటీని పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించమన్నాడు. ఇంత కాదు, విత్ ఫుల్ ఫ్లెడ్జ్ ఈ సెడ్. సో అది మనం చేసే విధంగా ఉంటే 100%. ఇఫ్ యూ రీడ్ ఇన్ 2 Timothy chapter 4 verse 6, St. Paul says, 2 Timothy, నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయము వచ్చినది. Praise the Lord. Praise the Lord. As for me, the time of sacrifice. చదువమ్మా. నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. చూడండి, he says, I am already being poured out like a drink offering అంటున్నాడు. ప్రాణ అర్పణగా, లైక్ ఎ డ్రింక్ ఆఫరింగ్. ద్రాక్షరసం ఏ విధంగా ఇతరులు తాగడానికి ఇచ్చారో నా జీవితము నేను అలాగా ఇవ్వడం విధంగా నా జీవితం నేను జీవిస్తున్నాను అంటున్నాడు. He says, for I am already being poured out like a drink offering and the time for my departure is near. నా జీవితం నేను ఎలా పోసానంటే ప్రాణ అర్పణగా, ఒక ద్రాక్షరసం ఇతరులకు పోసిచ్చే విధంగా నా జీవితాన్ని నేను పోషించేశాను. కాబట్టి నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళే కాలము చాలా దగ్గర. అంటే ఖాళీ అయిపోతున్నాను నేను. ఐఎమ్ ఎంప్టీయింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ గెటింగ్ ఎంప్టీడ్ నౌ. నా దగ్గర ఏది లేదు ఇక్కడ ఉండడానికి. ఇప్పుడు నేను అమెరికాలో ఉండాలంటే డాలర్లు కావాలి, ఇండియాలో ఉండాలంటే రూపాయలు కావాలి, లేదంటే నేను చేయాలి, నా దేశానికి నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే నన్ను ఎవరు చూడరు. కాబట్టి ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఎంటీ అయిపోయాను, నా దగ్గర ఏం లేదు, ఇక్కడ ఉండి నేను లాభం లేదు, నేను బతకలేను, నేను పోవాలంటున్నాను. సో వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ ఎంప్టీయింగ్ అవర్ సెల్ఫ్. సో మనము మనల్ని పూర్తిగా, ప్రైజ్ ది లార్డ్. వర్స్ 7 చదువు. చూడండి, మంచి పోరాటము. ఏ పోరాటము? మంచి పోరాటం. చెడు పోరాటం అంటే నా జీవితంలో చెడు సమయం అంటూ రాలే, మంచి సమయం జీవించాను, మంచి సమయాన్ని ఉపయోగించుకున్నాను. కాబట్టి మంచిదే పోరాడాను, మంచిదే జయించాను, మంచిని సాధించాను. మనం చెడుతో పోరాడుతున్నాం, మన సమయాన్ని చెడు కోసం ఉపయోగిస్తున్నాం. ఒక వ్యక్తి యొక్క స్వభావంతో పోరాడుతున్నాం, మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. సైతాను ఎలాగ మన సమయాన్ని వాడేస్తుందో మనకు తెలియదు. ఈమె నా గురించి ఇంకా మనం ఆమెతో, అది చెడు సమయం, అది చెడు పోరాటం. అది ఒక వ్యక్తి నేను ద్వేషించాడని చెప్తాడు, ఒక వ్యక్తి నీ గురించి ఏదో చెప్పాడని చెప్తాం. మనం ఏం చేస్తాం? మన సమయాన్ని తీసుకుపోయి ఆ వ్యక్తితో కూర్చొని గంటన్నర తేల్చుకొని వచ్చేసిన. అక్క నేను ఏం చేసుకొని వచ్చాను? మొత్తం అడిగేసిన నేను. అది చెడు సమయం, నీకు బుద్ధి లేదు, యు ఆర్ నాట్ స్మార్ట్ ఇనఫ్, యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్ ఇనఫ్, నీకు అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి అది పోయి అడుక్కుంటా, నా మంచి సమయాన్ని పోయి ఆమెకిచ్చి గంటన్నర 2 గంటలు ఈడ కూడా మాడిపోయిందంట. ఏం మాడిపోయింది? దాని దుంప అదేగా. ఆమె వల్ల నా కూర అంతా చెడిపోయిందాక 1/2 కిలో చికెన్ తెచ్చిన. చూడు, ఆడపోయి స్టోరీ మాట్లాడి, చెడు సమయం అంటే అది సైతాన్ నేను ఇలానే మోసపరిచేసింది. మంచి చేసే కార్యాన్ని పోయి పోయిన వారం ఎందుకక్క ప్రేయర్, దాని సంగతి చెప్తా, నీ ప్రేయర్ కానీ నీకు అన్నీ చెప్తా చూడు. ఈడ గంటన్నర దేవుని వచనం విని ఆ తర్వాత అది విన్న తర్వాత ఇప్పుడు ఏముంటుంది ఆమె బుర్రలో? అన్నీ అదే ఉంటుంది.
సో ఆ రీతిగా సెయింట్ పాల్ సేస్ ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. అన్ని మంచి కార్యాల్లో పాల్గొన్నా, మంచి మంచి యుద్ధాల్లో. నేను చిన్న చిన్న సినిమాలు, మంచి మంచి హీరో సినిమాలు చూస్తానంట. అట్లా అంటున్నాడు, గొప్పగా అంటున్నాడు పునీత పాల్. ఇప్పుడు మన జీవితంలో మన పోరాటం ఎవరితో? వాళ్ళతో వీళ్ళతో పనికిరాని వాళ్ళతోటే మన యుద్ధం అంతా. అవునా కాదా? ఇప్పుడు పద్మమ్మ నువ్వు చెప్పు, ఎంత మంచులతో నువ్వు పోయి కొట్లాడి వచ్చి నువ్వు? ఎప్పుడు చూసినా వాడు బ్రదర్, వీడు బ్రదర్ కాదు. అమ్మ నువ్వు ఎక్కువ నవ్వుతున్నావు, బయట పోయిన తర్వాత నిన్ను వదలదు, నిన్ను కుమ్మేస్తుంది మూలకేసి. తుకారాం గేట్ కింద ఉండడు, ఆమె ఒక్కతే ఉంటుంది ఆడ. హల్లెలూయా. అవునా కాదా? చూడండి, నేను జోక్గా సిస్టర్ పద్మ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరందరూ పోరాడే పోరాటం నేను మంచిగా అడుగుతున్నాను, ఏమనుకోకండి, సిగ్గుపడకుండా చెప్పండి. ఏం పోరాటం పోరాడతాము? బాగా అడిగినక్క, ఏమడిగిను? నేను వదిలినా అనుకున్నావా? అస్సలు వదిలిపెట్ట నేను. మంచి పోరాటం పోరాడినావు, సబాష్. ఇప్పుడు ఏ కిరీటం ఇస్తాడు దేవుడు నీకు? దేవుడు ఇస్తాడా, దయ్యం ఇస్తుందా? ఇప్పుడు నువ్వు పోరాడే పోరాళ్ళకన్నీ కిరీటం ఏది ఎదురు చూస్తుంది నీకు? నరకమా, స్వర్గమా? పునీత పాల్ అంటున్నాడు, నాకు ఒక కిరీటం ఎదురు చూస్తుంది నేను చేసిన మంచి మంచి పోరాటానికి. ఇప్పుడు తలగొక్కొని అలాగా ఏ కిరీటం నీకు ఎదురు చూస్తుందని? అగ్ని కిరీటం అన్నా, మనం పోరాడేదంతా అదేగా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఏం పరుద్దాం. అది పునీత పౌలు అంటున్నాడు, నేను ప్రతి పోరాటం నీతి కలిగిన పోరాటం పోరాడాను. నీతి కోసం, సత్యం కోసం, దేవుని రాజ్యం కోసం పోరాడాను. నాలో ఉన్న శక్తినంతా వాడాను, ఉన్న శక్తినంతా వాడాను. నా తెలివి, నా జ్ఞానం, నా విజ్ఞానం, నాకున్న సమస్తాన్ని మంచి పోరాడానికి వాడాను. ఈరోజు మనం ఒక్కసారి చెప్తే డిడ్ ఐ ఫైట్ ఏ గుడ్ ఫైట్ అంటే ఆమెకు సపోర్ట్ చేసిన, నేను పక్కకున్నది కాబట్టి ఆమె గెలిచిందక్క అంటే నువ్వు ఎంత పెద్ద సైతాన్ ఉండాలి. నువ్వు పోయినావు అమ్మా, నేను జోక్ అడుగుతా కొంతమంది, నేను పోయినాను కాబట్టి అన్నీ అయినాయి బ్రదర్ అంటే నువ్వు ఇంత పెద్ద దయ్యమా? అయితే నీ దగ్గర దూరం ఉండాలి, నాకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో. పోరాడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డల, ఇప్పుడు మీరు చెప్పండి నాకు, మీరు ఎంత పెద్ద పెద్ద పోరాటం పోరాడారు, అంత పెద్ద విజయం మీకు ఉందా లేదా? ఉందా? మీరు నాశనపు పోరాటం పోరాడితే ఇప్పుడు పెద్ద నాశనం మీకు వచ్చిందా రాదా? వచ్చిందా రాలేదా? నువ్వు మంచి పోరాటం పోరాడి ఉంటే నీకు మంచిదే జరిగేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలుకి కిరీటం వేచి ఉండదంటే ఈ ఫాట్ ఏ గుడ్ ఫైట్. ప్రతిదీ మంచి కోసమే పోరాడాడు. ఒక వ్యక్తి చెడు ప్రవర్తిస్తే ఆయన కోసం మంచిగా నిలబడ్డాడు. ఒకడు పడిపోతున్నాడంటే మంచి కోసం నిలబడ్డాడు, ప్రాణాన్ని తెగించాడు. రోమ రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఆయనకు తెలుసు రోమిలు ఆయనని చంపేస్తారని. మంచి పోరాటం పోరాడతాను నేను, ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయనని పోయాడు. తెలుసు పౌలుకి తిరిగి రానని తెలుసు. రోముకి వెళ్తే తిరిగి రానని తెలుసు, కానీ నేను వెళ్తున్నాను అన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యూజ్ యువర్ ఎనర్జీ, యూజ్ ఆల్ యువర్ డిపాజిట్ టు ఫైట్ ఏ గుడ్ ఫైట్. మంచి పోరాటం. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? ఇది కాదండి మన బతుకు. సిలువలో కార్చిన రక్తం నీకు కావాలంటే ఆ రక్తాన్ని నువ్వు అనేకులకు పంచిపెట్టే బిడ్డగా ఉంటేనే నీ మీద వస్తుంది. అది రక్తం డిపాజిట్ కోసం రాదు. ఇఫ్ జీసస్ హస్ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యూ, యూ హ్యావ్ టు షెడ్ యువర్ బ్లడ్ టు అదర్స్.
యూ హ్యావ్ టు ఎంప్టీ ఇట్. రక్తం నీ మీద ఉండడానికి అవకాశం లేదు. ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్. ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్. సో ఈరోజు పునీత పౌలు గారు చెప్పినట్టే, నేను ఒక మంచి పోరాటం పోరాడాను, ఐ ఫినిష్డ్ మై రేస్ అన్నాడు. నా పరుగును ముగించింది. ఎక్కడ దాకా నేను పరిగెట్టాలో అక్కడ దాకా నేను పరిగెట్టాను, ఆగలే. నిన్న వచ్చి ఇయ్యాల వచ్చి నిన్న 6 వారాలు 3 వారాలు 2 వారాలు వచ్చిన, నెవర్ ఐ స్టాప్డ్ మై లైఫ్. ఐ వాస్ రన్నింగ్. నా రేస్లో నేను పరిగెడుతున్నాను. రోజు మనం కంపెనీలో ఏ టైంకి వెళ్తామండి? వాళ్ళు పిలిచిన టైంకి వెళ్తాం, మన ఇష్టంకి వెళ్తామా? కరెక్ట్ టైంకి బస్ దగ్గర ఉంటేనే కదా బస్ దొరుకుతుంది. అలాగే పరిగెట్టాను అంటున్నాడు. ఐ నెవర్ టుక్ ఏ ఛాన్స్ అంటున్నాడు. నా సమయాన్ని ఒక్కరోజు కూడా నేను వ్యర్థంగా ఐ డి నాట్ మిస్యూజ్ అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే మనం ఎందుకు దీవించబడాలని లేదంటే మన సమయాన్ని మనం ఎలా వాడుతున్నామో మనకు తెలియదు. హల్లెలూయా. తండ్రి వందనం. అండ్ ఐ హ్యావ్ రిమైన్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసమును నింపుకొంటిని. ఎల్లప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో హి సెడ్ ఐ స్పెంట్ ఎవ్రీథింగ్ ఇన్ మీ, ఐ ఎంప్టీడ్ మై లైఫ్. హల్లెలూయా. అన్ని ఖాళీ చేశాను. మరి ఏమంటాడంటే, నేను ఒక ముసలివాడుగా చనిపోలేదు. పాల్ సెడ్ ఐ డిడ్ నాట్ డై బికాస్ ఐ వాజ్ ఓల్డ్, ఐ డైడ్ బికాస్ ఐ ఫినిష్డ్. హి సెడ్ ఐ ఫినిష్డ్, సో ఐ డైడ్. నా పని అయిపోయింది కాబట్టి నేను చచ్చిపోయినా. నేను ముసలోళ్ళు అయిపోయి నేను చనిపోలేదు. ఈరోజు మనం ముసలోళ్ళు అయిపోయి చనిపోకూడదండి. పని పూర్తి చేయడానికి బతకాలి. మనం పని పూర్తి చేసుకొని నేను కూడా ఒక మంచి పోరాటం పోరాడి. ఎంత పెద్ద పోరాటము, అంత పెద్ద విజయము. విజయము నీతి కొరకు నేను ముగించాను. నా నీతి కొరకు నేను జీవించాను. నా నీతిలోనే నేను చివరి వరకు ఉండి మరణించాను. హల్లెలూయా. నేను మరణించాను అని పునీత పౌలు అంటలేడు. నేను ఊరికే మరణించలేదంటున్నాడు. ఐ డిడ్ నాట్ డై, జస్ట్ ఐ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అంటాడు. నేను వచ్చిన బిల్లులు కట్టినా, అమ్మ ఆయన ఉన్నంత వరకు కరెంట్ ప్రాబ్లమే లేదాక బిల్లులన్నీ కట్టేవాడాక కూరగాయలు కూడా తెచ్చేవాడు బాగా ఎక్కువ. ఇదే స్టోరీ చెప్పుకుంటా. ఇంకా అంటే పక్కోడు ఇప్పుడు విన్నోడు తీసుకొచ్చి పెట్టారంట. ఇప్పుడు అప్పుడు శామ్యుయల్ బ్రదర్ అనుకోండి, జాలిపడి వెంటనే కూరగాయలు ఇదిగో అక్క తీసుకో, కూరగాయలు అంటే తెచ్చినా నువ్వేం బాధపడకక్క అంటాడు. శామ్యుయల్ ఎంతో మంచోడు, కూరగాయలు తెచ్చాడు కదా. అది మంచి ఫైట్ కాదు, అది ఉల్లు అయిపోవడం. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఓకే ప్రైజ్ ది లార్డ్. సో డై వెన్ యూ ఫినిష్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఉపదేశకాండంలో మనం చదివినట్లయితే, ఇఫ్ యూ రీడ్ 11:8, ఇక్కడ చూడండి ఈ మంచి మాట, చివరి మాట. ఇది మనం విని ముగించుకుందాం, ఎందుకంటే రేపు 3rd సాటర్డే మార్నింగ్ 10:30కి మనం అందరు రావాలి కాబట్టి. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ 10:30కి రండి. బై 2 o'clock ద ప్రేయర్ విల్ గెట్ ఓవర్. టుమారోస్ టాపిక్ ఈస్ హల్లెలూయా. తండ్రి వందనం. రేపటి టాపిక్ ఎవరైనా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? ప్రతి ఒక్కరికి వాట్సాప్ పంపించాను నేను, ఎవరు చెప్తలేరు. రేపటి టాపిక్ ఏంటిది పంపించలేదు ఇంకా. మీరు కమ్యూనిటీకి వెళ్ళండి. ఎక్కడికి? యూట్యూబ్ కమ్యూనిటీకి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. Why man is the glory of God and why woman is the glory of men? ఎందుకు పురుషుడు దేవుని యొక్క మహిమ మరియు ఎందుకు స్త్రీ పురుషుని యొక్క మహిమ? మీరు మీ ఆయనకు మహిమగా ఉన్నారా? రేపు తెలిసేదండి.
మీకు తెలియదు నేను నా భర్తకి మహిమ కాదా? దేవుని యొక్క మహిమ ఇక్కడ ఏమంటున్నాడు, వాక్యం ఏం చెప్తుందంటే పురుషుడు దేవుని మహిమ అంట. ఎవరు పురుషుడు? పురుషుడు ఎవరు? దేవుని మహిమ. మీ ఆయన ఎవరు? దేవుని మహిమ. దేవుడు ఏమంటే దేవుడి దగ్గరికి రాకు, నా దగ్గర రాకు, నా మహిమ నీ పురుషుడిలో ఉంది, నీ భర్తలో ఉంది, అక్కడికి వెళ్ళి అంటున్నాను. డీటెయిల్గా రేపు చెప్తా. ఎక్కడుంది మహిమ? దేవుడి యొక్క మహిమ ఎక్కడుంది? పురుషుల్లో ఉంది. అయితే నీకు దేవుడు ఎవరు? నా భర్త. మీ భర్త లేదు, మంచిగా. హల్లెలూయా. సో మ్యాన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఐఎమ్ నాట్ ఎ సింపుల్ పర్సన్, ఐఎమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ మీరు దేవుడు మహిమ అయితే నేను మీ మహిమనని చెప్పాలి. ఆమేన్. సో వీఆర్ లైక్ దట్. సో ప్లీజ్ కమ్ టుమారో, యూ విల్ బి బ్లెస్డ్. సో పురుషుడు ఎలాగ దేవుని యొక్క మహిమగా ఉన్నాడు, మరి స్త్రీ ఎలాగా పురుషుని యొక్క మహిమలో ఉన్నదన్నది మీరు తెలుసుకోవాలి. సో టుమారో 10:30, 2 o'clock ద ప్రేయర్ విల్ బీ ఓవర్. మీరు అంత లోపల లంచ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో బ్లెస్సింగ్ కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు సో అది అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను చివరి వచనం చదివి ముగిస్తున్నాను. సో టుమారో మ్యాక్సిమం సాయంత్రం వరకు ఉంటుందని భ్రమతో రాకండి, సైతాన్ సోదరులో వెళ్ళకండి. 2 o'clock డాట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫినిష్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా మిగిలితే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. సో ఎందుకు మానవుడు దేవుని యొక్క మహిమ మీరందరూ తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఉపదేశకాండంలో మీరు చూడండి 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 8వ వచనం. నరుడు చాలా ఏండ్లు జీవింపవచ్చును. చూడండి నరుడు ఎలా జీవించాలంట? ఎన్ని ఏళ్ళు జీవించాలి? చాలా ఏండ్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ ఎ మ్యాన్ లివ్స్ ఫర్ మెనీ ఇయర్స్ లెట్ హిమ్ రిజాయిస్. దేవుని ఆశ చూడండి. చదవమ్మా, మంచిగా చదువు. నరుడు చాలా ఏండ్లు జీవింపవచ్చును, అట్లు జీవించినందుకు గాను సంతోషింపవచ్చును కూడా. అలా జీవిస్తే ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. సో దేవుని కోరిక అంటే మానవుడు లాంగ్ లైఫ్ జీవించాలి. రెండోది ఎలా జీవించాలంటే సంతోషంగా జీవించాలని అంటున్నాడు దేవుడు. ఎలా జీవించాలంట? కొంతమంది ఆయుష్ ఎక్కువ అడుగుతారు, కానీ వేదనతో బాధతో జీవిస్తారు. ఎంత బతికి ఏం లాభము అంటారు. వేదన బాధ బలహీనతలు వాళ్ళు కలిగి ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు చిరకాలం సంతోషంగా ఉండు. నువ్వు వేదన పడ్డం, నువ్వు బాధపడ్డం, నువ్వు బలహీనత చెందడం, నువ్వు అనారోగ్యంతో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు పోరాటము ఆ రకమైన బలహీన, ఇది లేదు అది లేదు, అవి కొరతుంది ఇది కొరతుంది, అలాంటి జీవితం జీవించాల్సిన జీవితము, నువ్వు జీవించాల్సిన జీవితం నాకు ఇష్టం లేదంటున్నాడు. ఐ డోంట్ వాంట్ టు సీ యూ ఇన్ దట్ పొజిషన్. అమ్మా నువ్వు ఒకటి బాగున్నావా? బాగున్నాను డాడీ. నువ్వు బాగున్నావంటే నేను నీ ముఖం ఇలా చూడొద్దమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి. నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానండి. అంటామా లేదా? మన కూతురు వేరింటికి పెళ్లి చేసిస్తే అంటాం మనం. నీకేదైనా కొరత ఉంటే నాకు ఫోన్ చేయి, నీకు కారు కావాలా, బంగ్లా కావాలా, ఏం కావాలో చెప్పంటాం. సో ఇక్కడ అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ లాంగ్ లైఫ్ ద లార్డ్ సేస్ లివ్ నో ప్రాబ్లం బట్ డోంట్ సఫర్. ఈ సేస్ లివ్ ఏ జాయ్ఫుల్ లైఫ్. ఒక సంతోషకరమైన జీవితము నువ్వు జీవించమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పని వెనకాల పని కలిగి నువ్వు చేసి నువ్వు జీవించి కష్టపడి జీవించాల్సిన అవసరము నీకు ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కాదు విదేశాల్లో కొన్నిసార్లు ఇక్కడ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎలాగా ఒక కంపెనీలో మనం పనిచేసి పార్ట్ టైం వేరే కంపెనీలో చేస్తాం, అవునా కాదా? ఇప్పుడు ఒక కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేసుకొని బయట సేల్స్మ్యాన్గా అట్లా వేరే కంపెనీలో మనం పనిచేయచ్చు. ఇప్పుడు యూఎస్లో, ఆస్ట్రేలియాలో, లండన్లో, అక్కడ మనం చూస్తే 2 గంటలు ఈ కంపెనీలో, 2 గంటలు ఆ కంపెనీలో, 4 గంటలు ఆ కంపెనీలో, మరి 2 గంటలు ఇంకో కంపెనీలో చేసి రాత్రి 11 గంటలకు వచ్చి డింగ్ అని పడిపోతాడు. సో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అలాంటి జీవితం జీవించాల్సిన అవసరము
నాకు లేదు. ఎందుకంటే నేను నిన్ను తయారు చేసి భూమిలోకి పంపించింది పని చేసుకొని నిన్ను నువ్వు చంపుకొని జీవించడానికి కాదు, సంతోషంగా జీవించడానికి. ఎలాగా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. సో కొన్నిసార్లు మనం అలా జీవించడానికి ప్రయాసపడుతుంటాం, కానీ దేవుడు ఏమంటాడంటే ఐ డిడ్ నాట్ మీన్ టు గివ్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. గాడ్ సేస్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఏమంటున్నాడు? అది కూడా చెప్పడానికి భయపడుతున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఎంజాయ్. ఫర్ సమ్ ఆఫ్ యూ లాస్ట్ ఇయర్స్ ఫర్ నథింగ్. కొన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాం. దేనికంటే ఎందుకో జీవించడం మనకి తెలియదు. ఆ సమయం అలా వృధా అయిపోయింది. కొన్ని సంవత్సరాలు మన జీవితంలో మనము పోగొట్టుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎందుకు పోగొట్టుకున్నామంటే ఒక్క ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లమ్స్? ఆ సంవత్సరము ఒక్క కష్టం వచ్చింది. ఆ ఒక్క కష్టం వల్ల అన్నీ తుడుచుకుపోయిందంటాం. అన్ని విధాలుగా నిరాశ మన జీవితంలో వచ్చిందంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎలాంటి కష్టం వచ్చిందంటే అంటే చెప్పలేనంత కష్టం, సంతోషం అంతా పోగొట్టుకున్న కష్టం. ఆ ఒక కష్టం వల్ల ఆ సంవత్సరం అంతా వచ్చే సంతోషం చూడండి. పుట్టినరోజు చేసుకోలేదు. ఈ పోయిన సంవత్సరం కొనుక్కున్నాం. ఆ బర్త్డే కంటే పోయిన సంవత్సరం ఏం కొనుక్కోలేదు అక్క. అదొక పెద్ద కథలే. ఇంతమంది టైం వేస్ట్ అవుతుంది. అవునా కాదా? ఎంతమంది? అది సిస్టర్ విక్టోరియా అప్పుడే డల్ అయిపోయింది. ఇప్పుడు పోవాలి అంత దూరం. నేను కష్టం గురించి స్టోరీ చెప్తే అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఓకే ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కష్టం ఉన్న వాళ్ళకి కష్టాల స్టోరీలు వింటేనే మంచిగా అనిపిస్తుంది. అవి కుచులోకి రేతే దితుటే రేతే విరిగి నలిగిన హృదయాలతో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పాట పాడంటే మేరే తూటే హువే అలాంటి ఇరిగి మరిగిన పాటలు పాడతా. అబ్బా ఎంత మంచి పాట తెలుసు. అంత పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నీ హృదయం ముందు నుంచి ఇరిగిపోయింది కాబట్టి నీకే ఇష్టం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆ కష్టం ఎలా ఉండనంటే ఎలాంటి సంతోషం నువ్వు కొనియాడలేకుండా ఉండే విధంగా ఉండే కాబట్టి ఏ సంతోషాన్ని నువ్వు కొనియాడలేదు. కష్టంలోనే ఆ జీవితం ఆ సంవత్సరం అంతా గడిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కొంతమంది ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు కూడా ఎలాంటి సంతోషం లేకుండా రేయింపగలు కష్టపడుతున్నారు. దేనికి కష్టపడుతున్నారంటే ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. ఎంత కష్టపడుతున్నారంటే కట్టుకున్న ఇంట్లో పండుకోలేని సమయాన్ని బయట అంటే కష్టపడి దాని ఫైనాన్స్ కట్టడానికి కష్టపడుతున్నారు. సొంతంగా కట్టుకున్న ఇంటికి ఎందుకంటే ఆ ఫైనాన్స్ కట్టాలి అని రాత్రి 1 గంటకి 2 గంటలకు కట్టుకున్న ఇంట్లోనే పడుకోలేకపోతున్నారు. అంత కష్టపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎంత కష్టపడుతున్నారంటే సొంతంగా కన్న బిడ్డలతో కూడా కూర్చోలేకపోతున్నారు. ఎవరితోటి? పిల్లలు లేరా? కరెక్ట్ బ్రదర్ అని ఆలోచిస్తున్నారా? సొంత కొడుకుతో సొంత కూతురుతో. ఎందుకంటే వీళ్ళు వచ్చే టైంకి వాళ్ళు పడుకుంటారు, వాళ్ళు లేచే టైంకి ఈయన పడుకుంటాడు, లేకపోతే బయట పడతారు. దే ఆర్ నాట్ దేర్ టు స్పెండ్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ, అనురాగం, ఐకమత్యం. కొంతమంది విదేశాల్లో పోయి సెటిల్ అయిపోయినారు. పిల్లలు ఈడ పెరిగిపోయినారు. వాళ్ళు వెళ్ళినప్పుడు 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు పిల్లలకి 16 సంవత్సరాలు వచ్చేసింది. అంత కష్టపడుతున్నారు. ఏమంటే మీ డాడీ కూడా అమెరికాలో ఉన్నాడు. ప్రేమ ఎక్కడికి పోయింది? అమెరికా పోయింది. ఐకమత్యం ఎక్కడ పోయింది? డబ్బుతో పోయింది. అంత కష్టపడుతున్నారు. మరి ఎందుకు డాడీ మాతో పాటు ఉండమంటే మీకోసమే కదా కష్టపడుతున్నా. హల్లెలూయా. తండ్రి వందనం. సొంతగా కష్టపడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డల. దేనికంటే పిల్లల కోసం లేక ఇంటి కోసము అనేక రకమైన బిల్లుల కోసం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే I have given you many years not to live alone but to enjoy them. సారోస్లో, వేదనలో, బాధలో, దుఃఖంలో కాదు మీరు జీవించాలని మీకు ఇంత సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు ఇచ్చిన. ఇప్పుడు ఎవరినైనా మీరు అడగండి నీకు వయసు ఎంత అంటే ఆధార్ కార్డ్ అంతా డూప్లికేటే ఉంటుంది అనుకో.
అది ఒరిజినల్ ఉన్నాం, మనం బయట చెప్పం. అవునా కాదా? నాకు అర్థమైపోయింది. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇన్ని సంవత్సరాలు మనం జీవించిన ఆ సంతోషం ఏదైతే దేవుడు అంటాడో మీరు అలా జీవించాలని నేను కోరుకుంటున్నానండి. అది మనలో ఉందా? ఉంటే ప్రేయర్కే రామ్ బ్రదర్, ఉంటే మేమెందుకు వస్తాం బ్రదర్ ఇక్కడికి ప్రేయర్కి? అవునా కాదు? అవునా కాదా? వదిలే, చెప్పొద్దులే, నాకు మనసులో మాట అర్థమైపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని మంచి సంతోషమైన జీవితం జీవించడానికి మనకు పొడుగు జీవితం ఇచ్చాడు. నేను 60 years, నేను 40 years, నాకు 40 చూడు ఎలా ఉన్నా టిప్ టాప్ అని చెప్పుకోవడానికి కాదు. సంతోషంగా ఉన్నావా లేదా? నువ్వు తెల్లగా బుజ్జిగా బర్రగా ఉన్నా కూడా సంతోషంగా ఉన్నావా లేవని అడుగు. అబ్బా ఎంత స్మార్ట్గా ఉంది, ఒకసారి దగ్గర పోయి అడుగు తెలుస్తుందంట. దూరం వెళ్ళిపోవాలి మనం. ఆమేన్. అందరూ అన్నారు చూడండి ఆమేన్ అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో యేసువా వందనం. ఇప్పుడు కొంతమంది నిజంగా ప్రభు మేము నిజంగానే తెల్లగా బుర్రగా ఉన్నాం, అందంగా ఉన్నాం, మా గురించే చెప్పిండ్రా మీరని కొట్లాటకు రాకండి నా దగ్గరికి. హల్లెలూయా. తండ్రి వందనం. నేను జోక్గా చెప్పాను. ఏమని చెప్పాను? మిగతా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తలేరు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన. సో నాట్ ఫర్ జోక్, నాట్ ఫర్ ష్యూర్, బట్ టు బీ ఫేర్ అండ్ ఫ్యాక్ట్. అది కరెక్టే. మనం చూస్తాం ఎంతోమంది చాలా చక్కగా ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో మనం వెళ్ళి చూస్తే అన్ని కష్టాలు ఉంటాయి. సమయం, బికాస్ ఆఫ్ టైం. నువ్వు ఎక్కడ ఇచ్చావో అది అందులోనే పెరిగావు. నువ్వు దేవుళ్ళు ఆ సమయాన్ని నాటి ఉంటే దేవుడు ఇచ్చిన సంతోషమైన జీవితం నీ జీవితంలోకి వచ్చేది. నీకు ఏది లేకపోయినా ఈ లోకంలో నువ్వు అన్నీ ఉన్నట్టు సంతోషంగా ఉంటావు. ఆ రీతి దేవుని యొక్క జీవితం దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించేవాడు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా కీర్తనకారుడు సెలవిచ్చినట్లు కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. ఎంత బలహీనమైన కాలం మేము జీవిస్తున్నాం మాకు తెలియపరచండి. ఎంత మోసకరమైన కాలం. టీచ్ us your time, O Lord Jesus. He says, teach us, O Lord, to number our days right. ప్రతి ఒక్క దినము సరి అయిన జీవితం నేను జీవిస్తున్నానా లేదా సరి అయిన జీవితం జీవించడానికి నాకు నేర్పించు అంటున్నాడు. ఎవ్రీ డే ఐ హావ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ రైచియస్ మ్యాన్. అన్నీ కరెక్ట్గా జీవించే విధంగా నాకు నేర్పించమని. ఎంత పొడుగు కాలం నేను బతికినాను అని కాదు, ఎంత నీతిమంతుడుగా ఎంత కరెక్ట్గా నేను బతికినది నాకు కావాలి. అయితే నా సంఖ్య అన్ని విధాలుగా నేను కరెక్ట్గా బ్రతికానన్న దానికి కావాల్సింది ఏంటంటే మీరు నేర్పించేది నాకు ఎలా బ్రతకాలి. హీ నెవర్ సెడ్ హోల్ లైఫ్ ఎవ్రీ డే ఐ షుడ్ లివ్ ఏ రైచియస్ లైఫ్. ప్రతి క్షణం నేను వాడాలి, ప్రతి క్షణం ఏ క్షణం కూడా నేను వృధా చేయకూడదు. అలా నాకు నేర్పించుకున్నాడు. ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ ఐ షుడ్ యూజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ యూ. నీ మహిమ కోసం. సో దావీదు రాజు ఆ రీతిగా అడుగుతున్నాడు. టీచ్ us, O Lord, టు నంబర్ our days right, that we may get a heart of wisdom. విజ్డమ్ ఏంటండి? ఏ హార్ట్ ఆఫ్ విజ్డమ్ అంటే దేవుని యొక్క హృదయం. యూ నో ఎవ్రీథింగ్ వాట్ గాడ్ నోస్, బికాస్ హీ ఈజ్ ద విజ్డమ్. దేవుని యొక్క విజ్ఞానం మనకు ఎప్పుడైతే దేవుడు దయచేస్తాడో అన్ని ముందుగానే తెలుసుకుంటాం. ఇఫ్ యూ హ్యావ్ విజ్డమ్ యూ విల్ నో ఎవ్రీథింగ్ బిఫోర్. రేపు మీరు ఏమవుతారో ఈరోజు మీరు కనిపెట్టుకోగలుగుతారు. వెన్ గాడ్ గివ్స్ యూ ద విజ్డమ్ యూ విల్ నో ఎవ్రీథింగ్. యూ విల్ హ్యావ్ అండర్స్టాండింగ్, యూ విల్ హ్యావ్ నాలెడ్జ్. సో ఈ విజ్డమ్ అన్నది చాలా గొప్ప. భవిష్యత్తు అన్నీ కూడా మీరు ఈరోజు క్యాల్కులేట్ చేసి పెట్టుకోవచ్చు.
ఒక్కొక్క సెకండ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు మార్కెటర్స్ని వెళ్ళి అడిగితే తెలుస్తుంది. షేర్ మార్కెట్కి వెళ్ళండి, ఒక మినిట్కి ఎంత పడుతుందో చెప్తారు మీకు డబ్బులు. ఒక్కొక్కరు కోటేశ్వర్లు అయిపోతారు ఒక సెకండ్లో. కోటేశ్వరులు విదిన్ 1 సెకండ్, బిలియనర్స్ అయిపోతుంటారు. బికాస్ దే క్యాల్కులేట్ ద ఇంట్రెస్ట్. అక్కడ ఇది వేస్తే ఇంత పర్సెంట్ ఇంత టైంకి, సాయంత్రం ఈ టైంకి నేను 10 కోట్లు మీకు ఇస్తా అంటారు ఇక్కడ కూర్చొని. ఎట్లా వస్తుంది అంటే వాళ్ళకి తెలుసు ఎట్లా వస్తుంది. అది అడుగుతున్నాడు దావీదు రాజు. సో అది కానీ మీరు నాకు నేర్పిస్తే ఈ లోకంలోనే ఎలా బ్రతకాలని నేర్చుకుంటానంటున్నాడు. సో ఈరోజు మనం అడగాలి, ప్రభువా నా రోజులు ఎలా బ్రతకాలి, పొద్దున లేచి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది, ఇవన్నీ కూడా మనం ఎన్నోసార్లు వినుంటాం వాక్యాలు. కానీ దావీదు రాజు ఎంత సింపుల్గా కీర్తన గ్రంథంలో చెప్పినాడు. దట్ మీన్స్ టీచర్స్ యు లాట్ టు లివ్ ఎవ్రీ డే కరెక్ట్లీ, విచ్ విల్ టేక్ యూ టు యువర్ ఫ్యాషన్ అండ్ టు యువర్ డ్రీమ్స్ టు ఫుల్ఫిల్. సో కరెక్ట్గా ఎప్పుడైతే మనం జీవించడానికి దేవుడి దగ్గర నేర్చుకుంటామో, మనకు ఏ ఆశలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో, ఎలాంటి జీవితం మనం జీవించాలని కోరుకుంటున్నామో అవన్నీ నెరవేర్చడంలో ఇది ఒకటి తోడ్పడుతుంది, కరెక్ట్గా జీవించడం. వెన్ యూ యూజ్ ద టైం కరెక్ట్లీ. అందుకే చాలామంది టైం పంక్చువాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళకి టైం ఎలర్జీ ఉంటుంది. టైం ఎలర్జీ అంటే తెలుసా? ఒక వ్యక్తి 10 గంటలకు రావాల్సిన వాడు 10 గంటలకు రాకపోతే వీళ్ళకి ఒళ్ళంతా దురదైపోతుందంట. ఏమవుతుంది? అవతలోడికి ఏమనిపించదు, సారీ అంటారు. ఏమంటారు? ఎందుకంటే వాళ్ళకి దురద అలాగా. సో చూడండి, ఆ సమయము మనం వృధా చేయడం వల్ల, సమయాన్ని మిస్యూజ్ చేయడం వల్ల మన ఆశీర్వాదమే కాదు మనం పోగొట్టుకునేది, ఎదుటివాడి ఆశీర్వాదం కూడా మనము పోగొడుతున్నాం. హల్లెలూయా. ఎదుటివారంటే మన కుటుంబం మీద వచ్చే దీవెనలు కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో నేను ఇప్పుడు మీకు చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నుంచి కనీసం ఒక్క దాంట్లో మీరు ట్రై చేయండి, ఏదైతే మిమ్మల్ని మీ గమ్యంలోకి చేరుస్తుంది. ట్రై ఇన్ వన్ థింగ్ విచ్ విల్ మూవ్ యూ ఇన్ టు యువర్ డెస్టినీ. కరెక్ట్గా ఈ ఒక్క పని నేను సమయానికి చేస్తే, ఏ పని అది ఏదైనా కావచ్చు, ప్రతిరోజు ఈ ఒక్క పని మనం కరెక్ట్గా చేస్తే అది నన్ను నా గమ్యంలోకి తీసుకెళ్తుంది. సో ఈరోజు అట్లీస్ట్ ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తీసుకుంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ ఒక్క పని మీరు అందరూ చేయలేకపోయినారు కదా, అవునా కాదు? అదేంటిది? అది మీ ఇష్టం. నేను ఇందాక చెప్పాను, మీరు చేస్తే చేయకపోతే అది మీ మీద ఆధారపడి ఉంటుందని. అందులో పొందుకునాలన్నా వద్దా, ముందుకెళ్ళాలా లేదన్నది మీ చేతిలో ఉంది. దేవుడు మీ సమయాన్ని మీకు ఇచ్చేసిండు. రేపటి దినం మీరు ఏది సాధించుకొని వెళ్ళాల్సిన సమయము మీ చేతిలో ఉంది. అది రొక్క లాంటిది అనమాట, డబ్బు లాంటిది. అది మీ చేతిలో ఉంది. దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారో చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ టైం వేస్టర్? ఎక్కడ అత్యధికంగా మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, అది చెప్పండి నాకు ఇప్పుడు. మొబైల్ అన్నా ఒకటే, ఫోన్ అన్నా ఒకటే సిస్టర్. అంటే మొబైల్ ఫోన్ ఫీమేల్ మేల్ లాగా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫోన్ అంటే ఫీమేల్, మొబైల్ ఫోన్ అంటే మేల్ అన్నట. ఒక మొబైల్ ఫోన్, ఇంకా టీవీ, ఇంకా నిద్ర. అబ్బో. నాలుగోది కొంతమంది నిద్రపోతే కూడా
లార్డ్. సో ఇలా ఎన్నో ఉన్నాయి. ఈరోజు అది పరిశీలించండి. ఏది మీ జీవితాన్ని అతి గొప్పగా నాశనం చేయడానికి సాతాను దేనివల్ల ప్రయాసపడుతున్నాడో వాటిని కనిపెట్టండి. ఈరోజు నా వంతు నేను పూర్తి చేశాను. ఇప్పుడు మీ వంతు ఉంది. దీని హోంవర్క్ కింద కాదు, నా జీవిత భాగం ఇది. ఈరోజు వాక్యం ఎప్పుడు నా మనసులో ఉంటుంది. ప్రతి నిత్యం వీటిని పాటిస్తాను, నేను కనిపెడుతూ ఉంటాను. నా బిగ్గెస్ట్ టైం యూజర్ ఎవరు? వాడే సైతాన్. ఈరోజు నాశనం అవడానికి కారణం ఎవరు తెలుసా? ఇగో ఈమెనే కాదు, నీ టైం, నువ్వే. యువర్ టైం హ్యాస్ వేస్టెడ్ యూ. నువ్వెంత టైం వృధా చేసావో అది నేను వేస్ట్ ఫెలోగా తయారు చేసింది. నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకో, నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినావు. ఏంటిది? డబ్బు కాదండి, టైము. నువ్వు అదే అయి ఉన్నావు. ఈరోజు అదే పొజిషన్ ఇది. ఎవరైతే అధికంగా పెట్టుబడి దేంట్లో అయితే పెట్టాడో అతన్ని మీరందరూ చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే టైం వేస్టర్ని తీసేస్తారో అప్పుడు మీ జీవితంలో ఏ స్థితికి మీరు ఎదగాలో ఆ స్థితి మీ జీవితంలో కనిపిస్తుంది. ఈ టైం వేస్టర్ ఈజ్ ఎ బిగ్ డెవిల్ ఇన్ యువర్ లైఫ్. పెద్ద సైతాన్ అతనే, పెద్ద మాంత్రికుడు అతనే, మరి పెద్ద ఆటంకం అతనే మీ జీవితానికి. మీకు తెలియకుండానే మీ కుటుంబంలో దూరిపోయి ఉన్నాడు. మీ పిల్లల జీవితంలో, మీ జీవితంలో. మనం అంటాం పిల్లలు ఊరికే ఫోన్లు చూస్తారు. మరి నువ్వు లేచినప్పటి నుంచి అదే చూస్తుంటావు. అవునా కదా? వాట్సాప్ పంపించిన వాడికి పంపించడం కూడా రాదు కొంతమందికి. వాట్సాప్లో ఎలా పంపించాలని చిలక కొట్టినట్టే ఇలా కొట్టి అన్నీ చూస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎవరైనా అడిగితే ఏం చూస్తున్నాడు? నాకేం రాదు, ఊరికే చూస్తున్నాను. మరి అన్నీ చూస్తూనే ఉంటారు. సో అలాగా ఈరోజు మీరు పరిశీలించాలి. ఏది మీ సమయాన్ని అధికంగా వాడేస్తుందో వాటిని మీ నుంచి తొలగించుకొని ఉన్నతమైన జీవితము మీరు జీవించడానికి ప్రయాసపడాలి. ఆ ఉన్నతమైన జీవితం ఎలా జీవించాలంటే మీలో ఉన్నదంతా కూడా ఈ భూమిపైన బ్రతికి ఉన్నంత కాలము లోపలనే సమస్తము సమాప్తమైపోవాలి. చివరిగా